తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. ఈ పాట విని ఒకవేళ ఇది ట్రెండ్ అయి ఉంటే రేపు పొద్దున్న నిజంగా అందరూ పాడుకునేవారు. అవునండి. గుంజి 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 అని చెప్పి ప్రతి ఒక్కరు పాడేవారు. అవునండి. నెగిటివ్ ప్రభావం ఎప్పటికైనా నెగిటివిటీ. ప్రేక్షకులు ఎలా ఉన్నారంటే మంచి అంటే భుజాన్ని వేసుకుంటారండి, చెడు అనిపించింది అనుకోండి నెలకేసి కొడతారు. యాటిట్యూడ్ స్టార్ అన్నప్పుడు ఏంటంటే అతను ఇంట్రడ్యూస్ అయ్యేటప్పుడు ఆ బాడీ లాంగ్వేజ్, అతను నిలబడే పొజిషన్ ఆల్రెడీ ఒక స్టార్ అయిపోయిన లాంటి ఒక లుక్ లాగా అనిపించి ఎవరో ఒకరు ఈవెంట్ ఎండ్ అయ్యేలోపు అనిపించిందా కొంచెం ఏమన్నా తేడా వెళ్ళిపోద్దేమో ఇది సమాజంలోకి అని చెప్పి ఏమన్నా అనిపించింది? 100% అనిపించిందండి. అందులో కొంచెం కూడా కాదు, ఇది ఖచ్చితంగా నెగిటివ్గా వెళ్తుంది, వైరల్ అవుతుంది. ఇది మీకు ఏమన్నా కాల్స్ రావడం కానీ లేదంటే మీ గురించి ఎక్కడన్నా క్రిటిక్స్ మెన్షన్ చేయడం కానీ రివ్యూస్లో చూసారా? నువ్వు రాసావా ఈ కథ ఇది అన్నట్టుగా తక్కువగా మాట్లాడారు. ఇది చాలా పాజిటివ్ థింకింగ్ సంబంధించిన సినిమా. ఇది బరాబర్ ప్రేమిస్తా అనేది. మీకు ఎక్కువ ఫుడ్ పెట్టేదంతా యాక్టింగ్ ఫుడ్ పెట్టి, బట్ మీ ప్యాషన్ ఇంకా డైరెక్షన్ వైపే ఉంది. ప్యాషన్ డైరెక్షన్ వైపు. ఒకవేళ మీకు రెండు ఈక్వల్ ఛాన్సెస్ దొరుకుతున్నాయి అనుకోండి, మీరు ఖచ్చితంగా డైరెక్షన్ వైపు వెళ్తారా? నేను యాజ్ ఏ రైటర్ గా ప్రొఫెషనల్, అంబిషన్ వచ్చేసి డైరెక్షన్, ప్యాషన్ వచ్చి యాక్టింగ్. ఇప్పుడు ధనుష్ గారు ఉన్నారు, ఆయన ఎంత పెద్ద యాక్టర్. ఆయన ఇప్పుడు అంటే ఆయన ఖాళీ ఉండదు, ఆయన డైరెక్షన్ వైపు ఇష్టపడుతూ ఎన్ని ప్రాజెక్టులు చేస్తున్నారు. డైరెక్షన్ లో ఉన్న మజా తెలిస్తే ఇంకేది కూడా మనకు కనబడదు. బండి సరోజ్ కుమార్ మూవీలో మెయిన్ విలన్ మాంగళ్యం అండి, మాంగళ్యం, దాంట్లో కూడా అది కూడా బూతులండి. సో అక్కడ అతను ఏంటంటే ఫస్ట్ నోట్ పెట్టేశాడు, ఇందులో ఉన్నప్పుడు ఇందులో ఉండాలి, క్రికెట్లో ఉన్నప్పుడు ఫుట్బాల్ అంటే కుదరదండి. లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు మూవీ అడ్డా ఇన్ ఐ డ్రీమ్ మీడియా. నేను ప్రియదర్శన్, నాతో పాటు బరాబర్ ప్రేమిస్తా అనే యాటిట్యూడ్ స్టార్ ఒక మూవీ వచ్చింది కదా, ఆ మూవీ స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే రైటర్ తిరుపతి గారు ఉన్నారు, మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే అండి. బాగున్నారా సార్? యా, వెరీ ఫైన్ సార్, థ్యాంక్ యూ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కాదు, నేను అంటే మీరు మిమ్మల్ని యాక్టర్గా చూసినప్పుడు ఏఎం తిరుపతి రాజ్ అని చూశాను చాలా వాటిలో, బట్ నిన్న బరాబర్ ప్రేమిస్తా క్రెడిట్స్లో రివర్స్లో వేశారు, ఎంఏ తిరుపతి అని వేశారు. ఏంటది? అంటే యాక్చువల్లీ ఇది నా పర్సనల్ ఒపీనియన్ అండి. కొందరు వాస్తు నమ్ముతారు, కొందరు పంచాంగాలు నమ్ముతారు, కొన్ని శాస్త్రాలు నమ్ముతారు. ఇండస్ట్రీలో ఏంటంటే కొంచెం ఇవన్నీ ఎక్కువ నమ్మకాలు ఉంటాయి కదా, న్యూమరాలజీ అని ఇవన్నీ. అలా ప్రాసెస్లో నేను న్యూమరాలజీ నమ్మి ఎంఏ తిరుపతిని కాస్త ఏఎం తిరుపతి రాజుగా మార్చుకున్నానండి. ఓకే, సో వర్క్ అయిందండి మీకు పర్సనల్లీ? అంటే ఓవరాల్గా చెప్పాలి ఏంటంటే మన మైండ్ సెట్ అండి, మనం ఆలోచించే విధానమే మనకు రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. మనం నెగిటివ్ థింక్ చేస్తే మనకు నెగిటివ్ రిఫ్లెక్ట్ అవుతుంది, మనం పాజిటివ్ థింక్ చేస్తే పాజిటివ్ రిఫ్లెక్ట్ అవుతుంది. అందుకే చాలామంది బీ పాజిటివ్ థింక్ చేయండి అని అంటుంటారు కదా. న్యూమరాలజీ ఏం చెప్పినా ఏం మార్చుకున్నా నాకు జరుగుద్దని నేను నమ్మితే జరుగుద్ది, నేను నమ్మలేదంటే జరగదు. ఓకే, యా, బట్ నేను అంటే ఏం తిరుపతి రాజు అంటే ఒకవేళ ఏమన్నా ఏం రత్నం గారి తాలూకేమో అనుకున్నా. లేదండి, ఈ మధ్య ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఎస్ తమ్మన్, ఎస్ఎస్ రాజమౌళి, ఎంఎం కీరవాణి, ఒక సౌండింగ్ మన సినిమా వాళ్ళకి ఒక క్రేజీ అండి అట్లాంటి టైటిల్స్. అది స్క్రీన్ నేమ్ పర్పస్ ఏం తిరుపతి రాజ్ అట్లా పెట్టుకున్నాను యాజ్ ఎన్ యాక్టర్. మరి ఇక్కడ ఒక్కదానికి ఎంఏ తిరుపతిని ఎందుకు అంటే బిఫోర్ నేను ఫస్ట్ ఇండస్ట్రీలో ఉన్నప్పుడు అండి నా పేరు అందరు తిరుపతి అని పిలుస్తారు, మాధవ తిరుపతి నా పేరు యాక్చువల్లీ. అయితే మాధవ అంటే ఎంఏ తిరుపతి అని అలా మార్చుకున్నాను. సో నేను కథ ఇచ్చినప్పుడు దానికి టైటిల్ క్రెడిట్స్ ఏం కావాలంటే నా పేరు ఎంఏ తిరుపతి అన్నాను, ఆ విధంగా వేశారు ఆ డైరెక్టర్. సో ఒక ఐ మీన్ నార్మల్లీ కాంట్రవర్సీస్ అనేవి జరుగుతూ ఉంటాయి, కొన్ని సినిమాలకి యాడ్ ఆన్ అవుతూ ఉంటాయి, కొన్ని సినిమాలకి నెగిటివ్ అవుతూ ఉంటాయి. మరి బరాబర్ ప్రేమిస్తాకి ఏమైంది అనుకుంటున్నారు మొన్న జరిగిన కాంట్రవర్సీ? అదేనండి, జస్ట్ ఇప్పుడే మీకు చెప్పాను కదా, మనం నెగిటివ్ థింక్ చేస్తే నెగిటివ్, పాజిటివ్ థింక్ చేస్తే పాజిటివ్ అని. ఇదేదో వైరల్ అవుద్ది అనుకొని మాట్లాడడం ఆలోచించారా, మరి ఏం జరిగిందో వాళ్ళ ఇన్నర్ థాట్ మనం షేర్ చేసుకోలే. బట్ ఏదైతే నెగిటివ్ స్ప్రెడ్ చేస్తే అది ఆటోమేటిక్గా సేమ్ రిఫ్లెక్ట్ అయింది మిర్రర్ లాగా. ఇక్కడ ఏంటంటే ప్రేక్షకులు ఎలా ఉన్నారంటే మంచి అంటే భుజాన్ని వేసుకుంటారండి, చెడు అనిపించింది అనుకోండి నెలకేసి కొడతారు. ఒళ్ళు దగ్గర పెట్టుకొని
చాలా మనసు నాలుక కంట్రోల్లో పెట్టుకొని ప్రేక్షకుల ముందు ఎంత ఒబీడియంట్గా ఎంత చక్కగా మన పనితనం చూపిస్తే వాళ్ళు అంత గొప్ప సక్సెస్ ఇస్తారు. సో ఇదే ప్రేక్షకుల మీద కూడా కంప్లైంట్స్ ఉన్నాయి కొన్ని. ఏంటంటే ప్రేక్షకుల మీద కానీ, ఇప్పుడు ఎవరైతే రెస్పాండ్ అయ్యారో జర్నలిస్టుల మీద కానీ ఏమంటున్నారంటే, ఇప్పుడు ఇదే క్వశ్చన్ మహేష్ బాబు గారు కుర్చీని మడత పెట్టి అనే సాంగ్ వచ్చినప్పుడు ఎందుకు ఇలాంటి సాంగ్ తీసుకోవాల్సిన అవసరం ఉందని క్వశ్చన్ చేయలేదు ఒకరు కూడా. ఎందుకు అప్పుడు ఆడియన్స్ అందరూ ఎందుకు ఆదరించారని. ఈవెన్ అర్జున్ రెడ్డిలో స్టార్టింగ్ టీజర్ లో డైలాగ్ ఉంటుంది, ఏం మాట్లాడుతున్నావురా అని చెప్పి. అది ఆయన పబ్లిక్ స్టేజ్ మీద మాట్లాడారు, బీపేశారు వాళ్ళు అని చెప్పి, మీరు అలరండి సార్ అని చెప్పి. అలా ఇచ్చినప్పుడు చాలా మంది వ్యతిరేకించిన పబ్లిక్ అందరూ యాక్సెప్ట్ చేశారు. సో మరి అంటే యాటిట్యూడ్ స్టార్ మీద ముందు నుంచి కొంచెం నెగిటివిటీ ఉంది కాబట్టి ఈయన మీద అలా ఇంకా బురద జల్లేరంటారా? లేదు, ఇప్పుడు విషయం ఏంటంటే అండి, ఏదైనా పేపరో క్లాతో కొంచెం చిరిగి ఉంది అనుకోండి, అనుకోకుండా ఇంకొకటి ఏదైనా తగిలింది అనుకోండి, అప్పుడు ఏమైంది, కొంచెం జరిగింది కాస్త బారెడు జరుగుద్ది. ఇప్పుడు కొంచెం జరిగి ఉన్నప్పుడు ఏంటంటే దానికి టాకా వేసి జాగ్రత్త పడడానికి మనం ప్రయత్నం చేయాలి, ఇంకొంచెం తిరగడానికి ట్రై చేయకూడదు. ఇప్పుడు బిగినింగ్ అంటే అప్పుడు జరిగిన అంటే ఈవెన్ యాటిట్యూడ్ స్టార్ అయినప్పుడు ఏంటంటే అతను ఇంట్రడ్యూస్ అయ్యేటప్పుడు ఆ బాడీ లాంగ్వేజ్, అతను నిలబడే పొజిషన్ ఆల్రెడీ ఒక స్టార్ అయిపోయినలా అంటే ఒక లుక్ లాగా అనిపించి ఎవరో ఒకరు ఆ ట్యాగ్ అంటించారు పాపం. దాని నుండి బయటకు వచ్చేసి జెన్యున్ యాక్టర్గా అతను ప్రయత్నం చేస్తే బాగుండేమని నేను వెల్విషర్గా కోరుతున్నా. అయితే ఈ కొంచెం నెగిటివ్ షేడ్ను కాస్త ఇలాంటి వర్డ్స్ వాడేసరికి అది ఇంకా చిరిగి బారెడైపోయిందండి. ఇక్కడ ఏంటంటే అండి, ఇప్పుడు మహేష్ బాబు గారు కుర్చీ మడత పెట్టి అన్నా, లేకపోతే అతను ఇంకో పదం వాడిన అర్జున్ రెడ్డిలో, అది స్ట్రైట్ అవే, ఇప్పుడు కుర్చీ మడత పెట్టినది స్ట్రైట్ అవే బూతు కాదండి, అది ఒక మన వాడుక భాషల్లో ఉండే పదంలాగా వచ్చే ఒక నానుడిలాగా ఉంది. కుర్చీ మడత పెట్టుకోవడం అనే ఎట్లా ఉంది. ఇదేంటంటే ఇక్కడ వాడిన పదాలు స్ట్రైట్ అవే బూతులు కదా, అంటే పిల్లలు అంటే మన ఇంట్లో పిల్లల ముందు మాట్లాడకూడని పదాలు. ఇప్పుడు ఈవెన్ స్కూళ్ళల్లో కానీ లేకపోతే పేరెంటింగ్లో కూడా కౌన్సిలింగ్ ఏం చేస్తున్నారంటే, పిల్లల ముందు చెడు మాట్లాడొద్దు, భార్య భర్తల మధ్య గొడవ వచ్చినా కూడా పిల్లల ముందు గొడవ పడద్దు. ఎందుకంటే ఇది సైకలాజికల్గా వాళ్ళ మీద ఒక ఇంప్రెషన్ తీసుకొస్తుంది. ఇక్కడ నాట్ ఓన్లీ ఇన్ బరాబర్ ప్రేమిస్తా, ఇన్ ఎవ్రీవేర్ ఎనీవేర్ సమాజం ఎలా ఇంపాక్ట్ అవుతుంది దీని మీద, ఇట్లాంటి విషయాల మీద సమాజం మీద ఎలాంటి ప్రభావం చూపిస్తా అన్న మినిమం బేసిక్ మర్చిపోతున్నారండి అందరూ. జస్ట్ నేను సోషల్ మీడియాలో వైరల్ అయితే చాలు, తర్వాత ఏమవుతుంది అంటే, మన దేశంలో ఉండే చట్టాలు ఇవన్నీ కొంచెం లైటర్ వేనే ఉన్నాయి. ఇంకొంచెం స్ట్రాంగ్ ఉంటే ఇంకొంచెం భయం ఉండేది. లైటర్ వే ఉండేసరికి ఏమవుతుందంటే ఏదో లూప్ పాయింట్లో మళ్ళీ మామూలు నార్మల్ అవుతుంది, మర్చిపోతున్నారు, కామన్ అయిపోతుంది. సో అలా ఉంది. అంటే చెడు సమాజం మీద చెడుగా ప్రభావం చూపించే విషయాలు, ఎందుకంటే మనం సంఘజీవులు అండి, సంఘంలో నలుగురికి ఇబ్బంది కలగకుండా బ్రతకడానికి ప్రయత్నం చేయాలి అనేది మై ఫీల్. అంటే బీయింగ్ ఏ మూవీ టీమ్ అయ్యి ఉండి కూడా మీరు చాలా న్యూట్రల్ గా మాట్లాడారు. అంటే ఎక్కడ అంటే ఎవరిని సపోర్ట్ చేయకుండా చాలా జెన్యున్ గా కరెక్ట్ గా న్యూట్రల్ వర్షన్ లో మాట్లాడారు. అవును, యాక్చువల్లీ నేను ఆ రోజు అక్కడ ఉన్నానండి. అంటే ఇప్పుడు మీకు తర్వాత జేడి చక్రవర్తి గారు కానీ ఎవరన్నా బైట్స్ పెట్టి అనవసరంగా వచ్చేయాల్సింది ఎప్పుడని అన్నారు. బట్ ఇప్పుడు మేమర్స్ కానీ సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరు ఏం చేస్తున్నారంటే ఆ వీడియోని మళ్ళీ బ్యాక్ వెళ్ళి చూస్తున్నారు. చూస్తుంటే అప్పుడు ఆయన కూడా ఎంజాయ్ చేసినట్టే కనిపిస్తుంది, ఈవెన్ ఆ లిరిక్స్ చెప్తున్నప్పుడు. అయితే మనకి ఇప్పుడు సైకలాజికల్గా ఒకటి ఏముంటుందంటే, మనకు బ్రెయిన్తో రియాక్ట్ అయ్యేది ఒకటి ఉంటుందండి, లేదా వెన్నుపూస నుండి వచ్చే సిగ్నల్స్తో రియాక్ట్ అయ్యేది ఒకటి ఉంటుంది. ఇప్పుడు సడన్గా మనకు ముళ్ళు గుచ్చింది, బ్రెయిన్ రియాక్షన్ ఇవ్వకముందే లెగ్ వెనక్కి లాగేస్తాం. అది ఏమైందంటే మనకి ఇక్కడ స్పైరల్ కార్డ్ నుండే సిగ్నల్ వెళ్ళిపోద్ది, కాలు లాగడం. బ్రెయిన్ దాకా అంత టైం ఇవ్వం మనం. ఒక్కొక్కసారి తెలియకుండా ఒక ఇన్సిడెంట్ జరుగుతుంటే మనం బ్లాంక్లో, ఆ ఫ్లోలో, క్రౌడ్లో మనం వెళ్ళిపోతాం. అలా జరిగిందే కానీ వాంటెడ్లీ ఎవరు ఎంకరేజ్ చేద్దాము, ఎంజాయ్ చేద్దామని అనుకున్నారని నేను అనుకోవట్లేదు. అక్కడ ఉన్న సెటప్లో నేను కూడా అక్కడ సభలో ఉన్నాను పాడుతున్నప్పుడు, బట్ నేను కూడా లేచి ఆపే పాడొద్దు అనుకో. మీకు అనిపించిందా కొంచెం ఎండ్ అయ్యేలోపు, పార్టీ ఎండ్ అయ్యేలోపు, ఆ ఈవెంట్ ఎండ్ అయ్యేలోపు అనిపించిందా కొంచెం ఏమన్నా తేడా వెళ్ళిపోద్దేమో ఇది సమాజంలోకి అని చెప్పి ఏమన్నా అనిపించింది? 100% అనిపించిందండి. అందులో కొంచెం కూడా కాదు, ఇది ఖచ్చితంగా నెగిటివ్గా వెళ్తుంది, వైరల్ అవుతుంది, ఇది ఏదో పొరపాటు జరుగుతూ ఉందన్న సిక్స్త్ సెన్స్ మాకు అనిపించింది.
బట్ వాళ్ళు కూడా ఇంత ఇంపాక్ట్గా నెగిటివ్ తీసుకొస్తుందని వాళ్ళు కూడా ఆలోచించుకోలేదేమో. జస్ట్ స్ప్రెడ్ అవ్వడానికి, జస్ట్ వైరల్ అవ్వడానికి అన్న లైటర్ వేలో ఆలోచించి ఉంటారు. బట్ అది డబుల్ ఇంపాక్ట్ అయిందండి. కరెక్ట్. అంటే సినిమా గురించి చాలా మంది గొప్పగా ఇప్పటికే చెప్పుకునేది ఏంటంటే సినిమాలు చాలా మందిని ప్రభావితం చేస్తున్నాయని. అంటే కొన్ని నిజంగా ఒక గురువుకు లేని గురువు కంటే కూడా పవర్ఫుల్ రోల్ ప్లే చేస్తుంది కొన్ని చోట్ల. అవును, చాలా మంది సినిమాలు చూసి ఇన్స్పైర్ అయ్యే వాళ్ళు ఉన్నారు. అవును. ఇప్పటికీ కూడా పొద్దున్నే లేచి చదువుకోమంటే చదువుకోలేము అలారం పెట్టుకుని. ఫేవరెట్ హీరో సినిమా అంటే నైట్ నిద్ర కూడా మానేయగలుగుతున్నారు. సో అంత ప్రభావితం చేస్తున్నప్పుడు మనం నెగిటివ్ వేలో ప్రభావితం చేయడం మాత్రం ఖచ్చితంగా తప్పే. అవునండి. అది ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా తప్పే. అవును. సో ఈవెన్ ఇప్పుడు సందీప్ రెడ్డి వంగ గారు చాలా గొప్ప దర్శకుడు అవ్వచ్చు. బట్ ఆ రోజు స్టేజ్ మీద ఎవరు విజయ్ దేవరకొండ గారు తీసుకున్న కాల్ మీరు అరవండి అన్నారు. అది ఇప్పటికి బయటకు వచ్చిన తర్వాత కూడా ఇప్పటికీ ఆ డైలాగ్ గుర్తుండిపోయింది అందరికి. ఏం మాట్లాడుతున్నారు, ఈవెన్ స్కూల్లో చాలా మంది మాట్లాడేశారు, డైలాగ్ వాడేశారు. ఆ ఎఫెక్ట్ ఉంటది కదా, బీపీఎస్ అందరూ చాలా మంది తిట్టేసుకున్నారు వరుసగా. అదే ఇప్పుడు ఈ పాట విని ఒకవేళ ఇది ట్రెండ్ అయ్యి ఉంటే రేపు పొద్దున్న నిజంగా అందరూ పాడుకునేవారు, గుంజి 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 అని చెప్పి ప్రతి ఒక్కరు పాడేవారు. సో నెగిటివ్ ఎఫెక్ట్ ఎప్పటికైనా నెగిటివే సమాజం మీద. మీరు మంచి మాట అన్నారు, అంటే మనం ఏది ఇస్తే అది వస్తుంది. లిటరల్లీ నెగిటివ్ ప్రభావం ఎప్పటికైనా నెగిటివిటీ. సో అది లాంగ్ రన్ ఉండదు. అయితే సినిమాల ప్రభావం ఉంటుంది. బట్ ఇక్కడ పర్సనల్గా ఎవరికి వాళ్ళు తీసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళ లిమిట్స్ వాళ్ళు గుర్తుపెట్టుకోవాలండి. ఇప్పుడు నేనున్నాను సినిమా పట్ల టూ మచ్ ప్యాషనేట్గా వచ్చాను. రావడం వల్ల నా లైఫ్లో కోల్పోయిందంటూ ఏం లేదండి, మొత్తం కోల్పోయాను. అంటే కెరియర్ కోల్పోయాను, చాలా ఫైనాన్షియల్లీ, టైమ్, ఎవ్రీథింగ్ ఐ లాస్. కానీ ఇది నా పట్ల నేను కొంచెం అవేర్గా ఉంటే ఇవన్నీ సెక్యూర్గా ఉండి నా గోల్ రీచ్ అయ్యేవాడినేమో. సో సినిమా ప్రభావం ఎంత ఉందంటే నా జీవితమే కోల్పోయేంత ప్రభావం నా మీద ఉంది సినిమా. నాట్ ఓన్లీ ఆన్ మీ, సొసైటీలో 90% పీపుల్ మీద సినిమా ప్రభావం ఉంటుంది. బట్ ఇక్కడ వ్యక్తిగతంగా ఎవరికి వాళ్ళే అలర్ట్గా ఉండాలండి. సినిమా ప్రభావానికి లోన్ అవ్వకుండా వాళ్ళ జీవితానికి ఏది అవసరమో ఎంతవరకు తీసుకోవాలనేది జాగ్రత్త తీసుకోవాలనేది నేను ఒక బ్రదర్ లాగా నా ఫీలింగ్. సో బరాబర్ ప్రేమిస్తా ఏంటంటే ఏమొచ్చింది అంటే మీకు రివ్యూలు కొంతమంది చెప్పుంటారు, యాజ్ ఎ స్టోరీ రైటర్, స్క్రీన్ ప్లే రైటర్, మీకు ఏమన్నా కాల్స్ రావడం కానీ లేదంటే మీ గురించి ఎక్కడన్నా క్రిటిక్స్ మెన్షన్ చేయడం కానీ రివ్యూస్లో చూసారా? అంటే కొంచెం మంది ఫ్రెండ్స్ ఒక 3-4 ఫోన్ చేశారు, నువ్వు రాసావా ఈ కథ ఇది అన్నట్టుగా తక్కువగా మాట్లాడారు అనమాట. నేను అన్నాను, మీరు సినిమా చూడలేదు, సినిమా చూడండి. సినిమా వెరీ బ్యూటిఫుల్ కంటెంట్. ఒక మనిషి యొక్క థాట్ ప్రాసెస్ ఈ సినిమాలో విలన్. అంటే చాలా లవ్ స్టోరీస్లో డబ్బు, పేరు, పరపతి, కులం రకరకాలుగా ఉంటుంది. కానీ ఇందులో ప్రేమ జంటకు సంబంధం లేని ఎవడో ఒక థర్డ్ పర్సన్ మైండ్ ప్రాసెస్, థాట్ ప్రాసెసే ఈ సినిమా లవ్ జంటకి విలన్. కథలో ఉన్న కంటెంట్ చాలా బ్యూటిఫుల్ కంటెంట్. ఈ మధ్య వచ్చిన రాజు రాంబాయి కానీ, లేదా ఆయన ఒక సినిమా కానీ, మరాఠీలో వచ్చిన సైరాత్ కానీ, ఇలాంటి సినిమాలు బ్లాక్ బస్టర్గా అయ్యి 4-5-10 టైమ్స్ రిటర్న్స్ తీసుకొచ్చాయి. సో ఇది మినిమం వాటి పక్కన వెళ్ళి ఇందులో చాలా, ఎందుకంటే కథలో చాలా పాత్రలు నేరో మైండెడ్ ఉంటాయి. అంటే బ్రాడ్గా థింక్ చేయకుండా సొసైటీ పట్ల కొంచెం నేరో మైండెడ్ క్యారెక్టర్స్ ఉంటాయి. హీరో హీరోయిన్ కూడా అక్కడ నుండే స్టార్ట్ అయ్యి ఒక దగ్గర మెచ్యూర్ అయ్యి, అంటే మెచ్యూర్ మీన్స్ పరిణితి చెందుతారు మెంటల్లీ. వాళ్ళు తీసుకున్న డిసిషన్ ఏంటి అయినా కూడా ఇట్లా తప్పుడుగా ఆలోచించే ఒకటి వల్ల వీళ్ళ లవ్ ఎలా ఎఫెక్ట్ అయింది అనేది చాలా బ్రాడ్ థింకింగ్లో ఉన్న కథ అండి అది. బట్ అది సరిగా ఎగ్జిక్యూట్ చేయలేదు. ఇక్కడ విషయం ఏంటంటే అండి, మనం ఒక సినిమా సమాజంలోకి వదిలేటప్పుడు ఆ సినిమాకి సంబంధించిన కలర్, ఫ్లేవర్, కంటెంట్, అది ఏ ప్యాటర్న్ సినిమాని మనం జనాల్లోకి పంపిస్తున్నామో అది జనాల్లోకి రీచ్ అయ్యేలాగా ప్రమోషన్ చేయడం అనేది చాలా ఇంటెలెక్చువల్ పని. ఇది చాలా పాజిటివ్ థింకింగ్ సంబంధించిన సినిమా ఇది బరాబర్ ప్రేమిస్తా అనేది. వీళ్ళు ప్రమోషన్ కూడా అలా చేస్తే బాగుండు, వైరల్ అవ్వడానికి బాగుంటుంది కదా అని ఈ నెగిటివ్ వర్డ్స్ వాడడం వల్ల ఈ బాగున్నది కాస్త కూడా దాని మీద. సో ఇప్పుడు మీరు చెప్తుంటే అంటే నేనే షాక్ అవుతున్నా లిటరల్లీ. దీని మీద ఉన్న ఇమేజ్ ఫస్ట్ నుంచి కూడా వేరే ఇమేజ్, కంప్లీట్లీ వేరే ఇమేజ్. ఏంటంటే ఒక నెగిటివ్ వేలోనే మీరు ఇప్పుడు ఏమన్నారు, సైరత్ గానీ, ఇప్పుడు మొన్న రాజు వెడ్స్ రాంబాయి గానీ, ఇలాంటి సినిమాల పక్కన అయితే ఆయి గానీ, ఇలాంటి సినిమాలు లెక్కేసుకుంటే ఖచ్చితంగా ఆడియన్స్ ఆదరిస్తారు. ఒక మంచి సినిమా మీరు చెప్పింది చాలా సెన్సిటివ్ టాపిక్, ఒక సెన్సిబుల్ గా ప్రతి ఒక్కటి ఎమోషన్స్ టచ్ అయ్యేలాగా ఉండాల్సిన సినిమా. బట్ ఇది మొత్తం రాంగ్ గానే ప్రమోట్ అయింది ఇప్పుడు దాకా. ఇక్కడ ఏంటంటే అండి,
రాజు రాంబాయిలో అమ్మాయి వేరే వాడిని సంబంధం లేని చేసుకుంటున్నందుకు కూతురు చనిపోయినా పర్వాలేదు కానీ వాడు మాత్రం ఉండకూడదు అన్నట్టు అమ్మాయికి హెచ్ఐవి బ్లడ్ ఎక్కిస్తాడు. అంటే అతను విలన్ అవ్వడం ఏంటంటే తన ఆలోచన అంటే వైల్డ్గా ఉందన్నట్టు తన ఆలోచన. ఆడ వైలెన్స్ చూపించలే, బట్ తన ఆలోచించే ఆలోచన చాలా ప్రమాదకరం అది. అట్లాగే మొన్న వచ్చిన కోర్టు సినిమా కూడా ఒక లవ్ స్టోరీ. ఆ లవ్ జంటను ఎట్లా విడదీయాలనే దాంట్లో చాలా తెలివిగా విలన్ క్యారెక్టర్ ఆలోచించి ఫోక్స్ చట్టం కింద అతన్ని అట్లా ఒక లవ్కి ఒక విలన్ స్టైల్ ఉంటుంది కదా. ఇందులో ఒక అమ్మాయి అబ్బాయి చాలా కష్టపడి వేరు వేరు కులాల వాళ్ళు పెళ్లి చేసుకుంటే వాళ్ళకి సంబంధమే లేని ఒక క్యారెక్టరు వాడు అమ్మాయిని అటాక్ చేసి చంపే ప్రయత్నం చేస్తాడు. నీ కులం నుండి అమ్మాయిని చేసుకుంటే అన్నగా, తండ్రిగా, చెల్లిగా, అమ్మగా నీకు రోషన్ లేకపోవచ్చు, కానీ నా కులం దాన్ని ఇంకోటి చేసుకుంటే నేను ఒప్పుకొని అంటాడు. అసలు నీకు అమ్మాయికి సంబంధం లేదురా, ఎక్కడో ఇంటి పేరో కులమో కలిసింది అనుకొని ఆ ప్రేమ తండ్రికి నువ్వెలా విలన్ అవుతావు? అంటే ఈ కులం 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 అనుకునే ఒక జాడ్యము, అంటే మానసిక జాడ్యము, అంటే మెంటల్లీ ఇంకా నేరో అన్నమాట, ఇంకా ఎదగట్లేదు. అంటే ఒక్కసారి మనం కళ్ళు మూసుకొని దీర్ఘంగా ఆలోచిస్తే ఒక 10 జనరేషన్లో, ఒక 100 జనరేషన్లో వెనక్కి వెళ్తే మనందరం ఒకరి పిల్లలమే, ఒక అమ్మ నాన్న పిల్లలమే. ఎందుకంటే తాతకి 5 మంది కొడుకులు, 5గురికి 5 కొడుకులు అంటే వాళ్ళ పిల్లలు మనవాళ్ళు ఒకరికొకటి తెలియదు, సగం హైదరాబాద్ వాళ్ళే ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్. అట్లా ఈ కులాలు లేకపోతే ఇవన్నీ తక్కువ ఎక్కువ అనేది మధ్యలో వచ్చింది. ఇది ఇక్కడ మనిషిని మనిషిగా అర్థం చేసుకోవాలి, మనిషిని మనిషిగా గుర్తించాలనేది ఇందులో ఉన్న అండర్ కరెంట్ పాయింట్. సో లవ్ స్టోరీస్లో ఇప్పటి వరకు ఇంత డెప్త్గా ఒక డిస్కషన్ లేదండి ఎక్కడ. ఇందులో ఉంది, ఇది చాలా బాగా రీచ్ అవుద్దని నేను అనుకున్నాను, బట్ అవర్ బ్యాడ్ లక్. అంటే ఈవెన్ మీరు సినిమా చూసారు కదా? చూసాను. మామూలుగా చూసినప్పుడు మీకేమనిపించింది? అంటే మీరు ఇమాజిన్ చేసుకున్న స్టోరీ, మీరు రాసుకున్న స్టోరీకి ఎగ్జిక్యూట్ అయ్యి అవుట్పుట్ వచ్చిన దానికి అంటే సేమ్ ఫ్లేవర్ ఉందా, మారిపోయిందా? అంటే బిర్యానీ అనుకుంటే పులిహోర అవడం, పులిహోర అనుకుంటే బిర్యానీ, ఆ టైప్ అది జరిగింది. ఈ యాక్చువల్ బయట మాట్లాడదు కానీ లోపల నేను చూసినప్పుడు డైరెక్టర్ తోటి కొంచెం డిస్కస్ చేశాను, ఇలా కాదు ఇది ఏదో కొంచెం తేడా కొడుతుంది అది ఇది అని మాట్లాడుకున్నాం. హౌఎవర్ బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్ అన్నట్టుగా ఒకసారి మనం కథ సరెండర్ చేసిన తర్వాత డైరెక్టర్కి మనం కొంచెం ఫ్రీ హ్యాండ్ ఇవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే బాస్ అతను, రిజల్ట్ అతను అంతే. నేను ఆ రోజే అన్నాను, పోతే నాకు ఒక కథ బుద్ధి కానీ నీకు కెరియర్ బుద్ధి, బీ కేర్ అని చెప్పాను ఫ్రెండ్గా. బట్ అంటే మీరు అప్పుడు ఆ కథ ప్రేమగా రాసుకున్నప్పుడు ఎవరైనా కూడా, ఏ కథ కూడా అయినా కూడా, ఐ మీన్ ఒకవేళ డైరెక్టర్ అయితే మీలాగా, మీరు ఆల్రెడీ డైరెక్ట్ చేశారు, డైరెక్టర్ మీరు, సో వాళ్ళే డైరెక్ట్ చేయాలని కోరుకుంటూ ఉంటారు. మీకు ఆ ఇంటెన్షన్ లేదు ఈ కథ మీద? ఉంది, బట్ ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే సినిమా బయట చూసినంత గ్లామర్ కాదండి. లోపల ఆర్థిక కష్టాలు అధపాతాళానికి తొక్కేలా ఉంటాయి. ఊపిరి అందని, నీళ్లలో మునిగిపోతే ఊపిరి అందకపోతే ఎంత సంఘర్షణ ఉంటుందో సినిమా ఫీల్డ్లో ఎగ్జిస్ట్ అవ్వాలంటే అంత సంఘర్షణ ఉంటుంది. ఎక్కడ చిన్న అవకాశం ఆధారం దొరికితే మనం ఇప్పుడు గెట్ ఆన్ అవుదాం ఫస్ట్ అయితే అనే ఒక థాట్ ప్రాసెస్ ప్రతిరోజు ఉంటుంది. సరే, ఒక కథని మనం బయటకు అమ్మితే దానివల్ల మనకు ఒక మార్కెట్ వస్తుంది, ప్రస్తుతం సర్వై కొంత అమౌంట్ వస్తున్న ఉద్దేశంతో నేను నా కోసం రాసుకున్న కథని తనకు అమ్మాల్సి వచ్చింది. సో మీరు, ఐ మీన్ నేను మీ గురించి నాకు అర్థమైంది ఏంటంటే, నేను నార్మల్గా చూసాను ఒక 10 ఏళ్ళకి పైనే మీరు నాకు తెలిసి స్ట్రగుల్స్ అవుతూ ఉన్నారు. ఇప్పుడు మీకు యాక్టర్ అయ్యారు, డైరెక్టర్, స్టోరీ రైటర్, సో ఇన్ని పాత్రలు ఎత్తుతూ ఉన్నారు. సో మీకు ఈ జర్నీ మొత్తంలో కూడా ఒక పేషెన్స్ అనేది ఉంది. అంటే ఎన్ని కోల్పోయినా కూడా ఇదే నాకు రేపొద్దున ఫ్యూచర్ అనేది. అండ్ ఇంకోటి ఏంటంటే, కొంతమందికి ఏంటంటే వచ్చి 1 సంవత్సరంలో 2 సంవత్సరంలో ఏదో ఒకటి చేసేయాలి, ఏదో ఒకటి చేయాలి, దానికోసం ఎంతకైనా తెగించేస్తూ ఉంటారు. ఇప్పుడు లైక్ ఇందాక చూసాం నెగిటివ్ వేలో, ఇప్పుడు అందరూ ప్రమోషన్ ఎలా అంటే నెగిటివ్ వేలో చేసుకుంటున్నారు, త్వరగా ఆడియన్స్కి రీచ్ అయిపోతున్నాను. మీకు ఎప్పుడు అది అనిపించలేదా ఇలాంటి వాళ్ళని చూసినప్పుడు? ఇప్పుడు నేను మీ యాటిట్యూడ్ స్టార్ అని ఏమనట్లేదు, జనరల్ ఇలాంటి చాలా మంది ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ అదే బరాబర్ ప్రేమిస్తాలో చీఫ్ గెస్ట్ గా ఆది సాయి కుమార్ గారు వచ్చారండి హీరోగా. హీ గాట్ ద వెరీ గుడ్ సక్సెస్ రీసెంట్లీ, శంబాలా మూవీ. శంబాలా మూవీకి అతను హీరో ఇంట్రడ్యూస్ అయిన ప్రేమ కావాలి సినిమా, ఫస్ట్ సినిమా దగ్గర నుండి ఇప్పటి వరకు ఆయన ఎంత పేషెన్స్, ఒక్కొక్క సినిమా ఒక హిట్ కోసం ఎంత సైలెంట్గా తన పని తను చేసుకుంటూ ఎంత ఓపిక ఉన్నాడు. అతను చాలా మనకు ఎగ్జాంపుల్. కరెక్ట్.
అతని తాత, వాళ్ళ తండ్రులు, వాళ్ళ ఫ్యామిలీ, టోటల్ ఇండస్ట్రీ. అది ఎంత పేషెన్స్ అట్లా తీసుకోవాలంటే చాలామంది ఉన్నారండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మెగాస్టార్ చిరంజీవి గారు కూడా హిట్లర్ సినిమా ఆ టైంలో కొంచెం ఫ్లాప్లు అవి ఇవి వచ్చినప్పుడు ఆయన ఎంత పేషెన్స్గా ఉన్నారు. ఒక హిట్ కోసం చిన్న గ్యాప్ తీసుకొని వర్కౌట్ చేసి కరెక్ట్ సెటప్ పట్టుకొని మళ్ళీ బ్లాక్ బస్టర్ సినిమా కొట్టి ఎట్లా కంబ్యాక్ అయ్యారు. అదే ఇప్పుడు సింహం ఏం చేస్తా అంటే వేటాడడానికి ముందు 2-3 అడుగులు వెనక్కేస్తూ ఉంటుంది. దాని నుండి మనం అందరం నేర్చుకోవాలండి. మనం కరెక్ట్ వేట మొదలెట్టాలంటే మనం తగ్గడమే సొల్యూషన్. అంటే అంటే బేసికల్లీ ఏంటంటే ఇక్కడ ఆడియన్స్ని ప్రతి ఒక్కరు ఏమంటారంటే ఇప్పుడు కస్టమర్ ఈజ్ ద కింగ్, ఆడియన్ ఆల్వేస్ రైట్ అంటారు. బట్ ఆడియన్స్ కూడా కొన్ని వాటిల్లో హర్షించకూడదు ఆడియన్స్ని కూడా అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ నెగిటివ్ వేలో వెళ్తున్నప్పుడు ప్రమోషన్స్ కానీ, ఒక సినిమా కానీ, ఒక బూత్ కానీ వెళ్తున్నప్పుడు ఆడియన్స్ దగ్గర తీసుకుని దాన్ని చూసి ఇన్స్పైర్ అవుతుంటే ప్రతి ఒక్కడు నెక్స్ట్ వచ్చినోడు కూడా వాళ్ళ దారి ఇది కాకపోయినా అరే ఇటు వెళ్తేనే త్వరగా రీచ్ అవుతాము అని చెప్పి ఇటే వస్తున్నారు. మోస్ట్లీ ఇప్పుడు వచ్చే యాక్టర్స్ కానీ, ఇప్పుడు వచ్చే డైరెక్టర్లు కానీ ఎక్కువ ఇటువైపు అడుగులు వేస్తున్నారు మీకు చూసుకుంటే. కానీ మీరు గతంలోకి వెళ్ళి చూస్తే చెడుగా ప్రమోట్ అయ్యి ఫేమ్ అయిన వాళ్ళు లేకపోతే ఇట్లా రాంగ్ ప్రాసెస్లో ఫేమ్ అయితే లాంగ్ రన్ ఉండదండి. ఇప్పుడు తోక చుక్క ఏమైందండి మెరిసి వెళ్ళిపోద్ది, కానీ పైనుండి ఒక తార ఉంటుంది చూసారు, అది మెరుస్తూనే ఉంటుంది ఎన్ని జనరేషన్ మారి. అది అవసరం అండి. ఇక్కడ సక్సెస్ అనేది ఒక రోజు వస్తే అయిపోయేది కాదండి. ఇట్ ఈస్ ఏ ప్రాసెస్. సక్సెస్ అనేది ఎండ్ పాయింట్ కాదు, ఇట్ ఈస్ ఏ ప్రాసెస్. దాన్ని నిలబెట్టుకోవడానికి ఇంకా పెయిన్ ఉంటుంది. కాబట్టి ఆ వచ్చే సక్సెస్ సక్రమంగా వచ్చి మంచిగా జెన్యున్గా మనం సక్సెస్ రీచ్ అయ్యామనుకోండి, అప్పుడు ఇంకా అది ఎక్స్పీరియన్స్గా బ్యూటిఫుల్గా ఉంటుంది. అదే ఎవరో చెప్తా ఉంటారు, వినోద్ కాంబ్లే సచిన్ ఒకేసారి వచ్చారు. వినోద్ కాంబ్లే కూడా ఆ రోజుల్లో ఇమీడియట్ గా వచ్చినప్పుడు పేజ్ ఉంది, అవునండి, తర్వాత ఎక్కడ కూడా కనిపించలేదు అని చెప్పి కన్సిస్టెన్సీ. అయితే ఇక్కడ విషయం ఏంటంటే అండి, ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ మీరు క్వశ్చన్ అడిగారు కాబట్టి ప్రేక్షకులు కొంతమంది ఇంటెలెక్చువల్గా ఉన్నారు, కొంతమంది ఏంటంటే ఫాలో చేస్తారు అంతే. 10 మంది కామెంట్ చేశారా మనం కూడా కామెంట్ చేయాలి, 10 మంది రిజెక్ట్ చేశారా మనం కూడా రిజెక్ట్ చేయాలి అనేది ఉంది. అప్పట్లో ఒక సినిమా ఇంటర్స్టెల్లార్ వస్తే అందరూ ఫ్రెండ్స్ ఏంట్రా బాగుంది సినిమా బాగుంది, అసలు ఏంట్రా పాయింట్ అంటే నాకు అర్థం కాలే కానీ సినిమా మాత్రం సూపర్ ఉంది అనేవాళ్ళు. అంటే ఒక ఎమోషన్ సోల్ అయితే కనెక్ట్ అయ్యి బాగుంది అంటున్నారు. కానీ బాగుంది అని అందరు అన్నప్పుడు 90 మంది బాగుంది అన్నప్పుడు ఈ 10 మందికి నచ్చకపోయినా బాగుంది అంటారు. 90 మంది బాగాలేదన్నారు అనుకోండి, 10 మందికి నచ్చి ఉండొచ్చు, ఆ 10 మంది కూడా బాగాలేదు అంటారు. ఇప్పుడు బరాబర్ ప్రేమిస్తాకి ఏంటంటే నచ్చిన ఒక 4-5 కూడా నచ్చిందని చెప్తే ఎందుకు మనకు వచ్చి ఒక డిస్టర్బెన్స్. ఇప్పుడు కథ పరంగా అది ప్రాబ్లం లేదండి, బ్యూటిఫుల్ పాయింట్, మంచి కథ. మీరు మేకింగ్ పరంగా అది చిన్న బడ్జెట్ సినిమా కాబట్టి కొంచెం ప్రొడక్షన్ వాల్యూస్ ఏమైనా తక్కువ ఉండొచ్చు, బట్ కంటెంట్ వైజ్ దాన్ని మీరు కళ్ళు మూసుకొని ఒకసారి పేపర్ మీద ఆలోచిస్తే ఆ కథ చాలా చక్కటి కథ. హిట్ సినిమాల్లో వచ్చిన కథ కంటే ఇదేం తక్కువ కథ కాదు. అంటే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు హీరో ఎంత పవర్ఫుల్, హీరోయిన్ అంతకంటే ఎక్కువ పవర్ఫుల్ గా రాశారు మీరు కథ. ఐ మీన్ బాగా రాశారు. బట్ యాక్ట్రెస్ చూస్తేనేమో ముంబై ఆమె వెస్ట్ బెంగాల్ ఆమె అంట ఒరిజినల్, ఆమె యాక్ట్ చేసింది ఓకే, ఆమెకు మంచి కాంప్లిమెంట్స్ వచ్చినాయి బయట, ఈవెన్ హీరో కంటే కూడా బెటర్ యాక్టింగ్ అని చెప్పి సంథింగ్ కొన్ని విన్నాను నేను, కొన్ని కమెంట్స్. బట్ మీరేమన్నా ఆ విషయంలో ఏమన్నా అబ్జెక్ట్ చేశారా? అంటే ఒక తెలుగు నేటివ్, ఇప్పుడు ఇక్కడ సాయి పల్లవి గారు ఫిదా చేసినప్పుడు బాగా మాట్లాడారు, బట్ ఇక్కడే ఇప్పుడు మొన్న వైష్ణవి చైతన్య అందులో మాట్లాడినప్పుడు ఒక స్లాంగ్ ఉంది, ఒక డైలెక్ట్ ఉంది, రూటెడ్ తెలంగాణ వాళ్ళు ఎలా మాట్లాడతారో అలా మాట్లాడారు. సో ఇక్కడ వాళ్ళు అయితే ఇంకా బెటర్ పర్ఫామ్ చేసేవారు కదా అని చెప్పి ఎప్పుడన్నా అబ్జెక్ట్ చేశారా? అంటే మనకు విషయం ఏంటంటే అండి, డైరెక్టర్ క్యాప్టెన్ కాబట్టి మనకు అనిపించింది ఒకసారి కంటే ఎక్కువసారి చెప్పడానికి అవకాశం ఉండదు ఎక్కడైనా. నేను డైరెక్టర్ అయినా వేరే వాళ్ళని తీసుకున్నా నా మైండ్ సెట్. తన డైరెక్టర్ అయినప్పుడు ఒకవేళ మనకు అనిపించినా మనం చెప్పలేని స్థితిలో ఉంటాం. బట్ మీరు ఒకసారి అనిపించిందా మీకు? ఖచ్చితంగా. ఇప్పుడు మనకి ఏపీలో కానీ ఆంధ్రప్రదేశ్లో, అది ఏపీలో కానీ తెలంగాణలో కానీ ఒక పల్లెటూరుకి వెళ్ళి ఒక 100 ఇళ్ళు ఉండే ఒక విలేజ్కి వెళ్తే ఒక లంగా ఓణి వేసుకునే అమ్మాయి ఎలా కనబడుతుందండి? అలా ఉండాలి. సో మీకు అనిపించింది స్టార్టింగ్, బట్ మీరు సినిమా చూసినప్పుడు ఏమనిపించింది హీరోయిన్ పర్ఫార్మెన్స్? అంటే ఒక సీన్ 2 సీన్లు అయ్యాక ఏమవుతుంది అంటే పర్ఫార్మెన్స్ మనల్ని ఓవర్కమ్ చేసి క్యారెక్టర్లోకి తీసుకెళ్ళిపోద్ది. బట్ క్యాస్టింగ్ జరిగేటప్పుడు తీసుకోవాల్సిన కేరింగ్స్ అండి, అది దాని క్యాస్టింగ్ సైడ్ ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది, వాళ్ళంతా డైరెక్టర్ యొక్క గైడెన్స్లో ఫాలో ఆన్ అవుతుంటారు.
సో మనం ఇన్వాల్వ్ అవ్వడానికి ఉండదు. ఉమ్, నువ్వు కథ ఇచ్చావు, స్టిక్కర్ వేసుకుని ఉంటే బెటర్ అమ్మా అంటారు. అందువల్ల Yeah. ఎక్కువ ఇక్కడ ఏంటంటే అండి, ఎక్కువ మనం ఇన్వాల్వ్ అయినా కూడా అది మన కెరీర్కే మైనస్ కాబట్టి కొంచెం మన కథ ఇచ్చాం ఓకే, ఉమ్, నా సైడ్ నుండి మళ్ళీ ఏమైనా బెటర్మెంట్ కావాలంటే మనం ఇవ్వడం, లేదంటే సైలెన్స్. ఉమ్. సో తిరుపతి ఎక్కడి నుంచి అండి మీరు? నేను ఫ్రమ్ కరీంనగర్, ఉమ్, బట్ హైదరాబాద్లోనే ఆల్మోస్ట్ సెటిల్ అయినట్టే. ఉమ్, ప్రస్తుతం అయితే కథల పరంగా ఒక 2-3 సినిమాలు, నెక్స్ట్ సింహ ప్రొడ్యూసర్ పర్చూరి ప్రసాద్ గారు నెక్స్ట్ ప్రాజెక్ట్కు స్క్రీన్ ప్లే చేశాను. ఉమ్, తర్వాత ఇప్పుడు కృష్ణలీల అని రీసెంట్లీ రిలీజ్ అయిన ఒక సినిమాకి స్క్రీన్ ప్లే చేశాను. ఉమ్, ఇంకో ఉదయ్ అని ఒక ఫ్రెండ్, జగదీష్ అని ఒక ఫ్రెండ్, వాళ్ళ డైలాగ్స్ రాస్తున్నాను. ఉమ్, ఇంకో ఫ్రెండ్కి ఒక పాయింట్ చెప్పాను కథ, అది డిస్కషన్ జరుగుతూ ఉంది. ఇది రైటింగ్ సైడ్. ఉమ్. యాక్టర్గా ఇప్పుడు శంబాల మూవీలో పూజారి, చూసాం, శంబాలలో చూసాం. ప్రసన్నవదంలో చూసాం. పోలీస్ ఉంటారు అందులో. పోలీస్ క్యారెక్టర్, బండి సరోజ్ కుమార్ మూవీలో మెయిన్ విలన్ మాంగళ్యం అండి. మాంగళ్యం, దాంట్లో కూడా అది కూడా బూతులండి. సో అక్కడ అతను ఏంటంటే ఫస్ట్ నోట్ పెట్టేశాడు, అంటే చూపులో వల్గారిటీ లేదండి, మాటల్లో ఉంది, అది వాడక భాషలో ఉంది కాబట్టి వాడామని. అతను వితౌట్ సెన్సార్ బౌండరీ బయట సినిమా రిలీజ్ చేసుకున్నాడు. అతని కష్టాలు అతను ఫేస్ చేశాడు. మనం ఈ బౌండరీలో రిలీజ్ చేసాం ఈ సినిమాని. ఈ బౌండరీలో ఉండకుండా ఇప్పుడు ఇందులో ఉన్నప్పుడు ఇందులో ఉండాలి, క్రికెట్లో ఉన్నప్పుడు ఫుట్బాల్ ఆడితే కుదరదండి. ఓకే, అంటే యూట్యూబ్ వర్షన్ వరకు మీరు చూసేవాళ్ళు చూస్తారు అది, అండ్ ఓపెన్ గా ఇది ఈ సినిమా అని చెప్పి ఆయన నోట్ వేసుకున్నాడు స్టార్టింగ్, వితౌట్ సెన్సార్. అతను థియేటర్ రాలేదు. అతను వాంటెడ్ ఏమన్నా అంటే మీరు ఇండివిజువల్ గా ఒక్కరే ఉండి హెడ్ ఫోన్స్ పెట్టుకొని చూడండి ఈ సినిమా అని చెప్పాడు తను. హెడ్ ఫోన్స్ గురించి స్టార్టింగ్ వేయడం, ఎందుకంటే ఫ్యామిలీ ఇప్పుడు భార్య చూడొచ్చు, భర్త చూడొచ్చు, అన్న చూడొచ్చు, చెల్లి చూడొచ్చు, కానీ అన్న చెల్లి కలిసి చూడలేరు. అండ్ ఈవెన్ ఇంకో ప్రాబ్లం ఏంటంటే ఒక థియేటర్లో కూడా మీరు అలాంటి సినిమాని రిలీజ్ చేయొచ్చు. బట్ ప్రాబ్లం ఏంటంటే ఒక ఈవెంట్ జరుగుతున్నప్పుడు అందరూ కలిసి చూస్తారు, గవర్నమెంట్ టీవీ పెట్టినప్పుడు ఏదో సంథింగ్. ఈవెంట్లో మాట్లాడడం అనేది ఇంకా డేంజర్. ఈవెంట్ అయినా థియేటర్ అయినండి, స్త్రీ పురుషులు పిల్లలు పాపలు కుటుంబం అంతున్నప్పుడు ఎవరు ఇబ్బంది పడేలాగా ఎవరు కూడా బిహేవ్ చేసే అధికారం లేదండి. మనం సమాజంలో ఉన్నాం, మనం చట్టం రాసుకున్నాం, మనకు ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, మన సంస్కృతి, మన దేశ చరిత్ర, ఇవన్నీ చూస్తే మనం ఒకటి ఫాలో చేయాల్సిన విధానం ఉందండి. ఇప్పుడు నేను ఇండియాలో బతికి బ్యాంకాక్లో బతికినట్టు బతుకుతానంటే కుదరదు కదా. నువ్వు అలా అంటే బ్యాంకాక్ వెళ్ళి బతుకు, నువ్వు ఇండియాలో ఉన్నప్పుడు ఇండియన్లా బ్రతకాలి. సో బండి సంజయ్ గారి విషయంలో మాత్రం మీరు ఎందుకు కొంచెం ఐ మీన్ బాగానే మాట్లాడారు కొంచెం, అంటే బండి సంజయ్ గారి కంటెంట్ ఒక ఎంతో మంది అప్రిషియేట్ చేసి ఉండొచ్చు. బట్ ఒక పాయింట్లో మాట్లాడుకుంటే ఆ సినిమా మొత్తం, మాంగళ్యం సినిమా మొత్తం కొంచెం పురుషాధిపత్యం ఉంటుంది, దానికి తోడు కొంచెం స్త్రీ మీద ఒక ఆ జెండర్ మీద ఎక్కువ డైలాగులు ఉంటాయి. అంటే వీళ్ళ బిహేవియర్ ఎంత. ఆ సినిమా గురించి నేను బ్యూటిఫుల్ చెప్తాను. మాంగళ్యం అనే సినిమాలో ఫుల్ లెంత్ క్యారెక్టర్ హీరోది ఉంటుంది, బట్ అందులో 7 లేడీ క్యారెక్టర్స్ ఉంటాయి. అందులో 7 మంది ఆడవాళ్ళను 7 రకాల యాంగిల్స్లో వాళ్ళు పడ్డ స్ట్రగుల్స్, వాళ్ళ గోల్స్, వాళ్ళ ట్రావెలింగ్ ఉంటుంది. ఫైనల్గా ఎండ్ ఆఫ్ ది పాయింట్ చూస్తే ఆడది లేకుండా మగాడికి బ్రతికే లేదనే కంటెంట్ ఉంటుంది అందులో. ఒక ఆది పరాశక్తికి ఎంత గౌరవిస్తామో అంత రెస్పెక్టు ఫిమేల్ క్యారెక్టర్స్కి ఉంటుంది అందులో. మీరు చూడండి ఒకసారి. చూసాను. ఎందుకంటే పెళ్ళి అయిపోయి భర్త ఇబ్బందుల్లో ఉంటే అమ్మాయి 2 పిల్లలు నాడు ఇంకొని ప్రేమించి పెళ్లి చేసుకోవడానికి పోతే నేను విలన్ క్యారెక్టర్గా ఆపోజిట్ చేస్తా వాడు అంటాడు. ఇప్పుడు భర్త లేదు, అది అయిపోయింది. ఇప్పుడు ఆ అమ్మాయికి ఇంకా తర్వాత ఉంది కదా జీవితం, ఆగిపోద్దు కదా అమ్మాయి జీవితం అనేది చాలా బ్యూటిఫుల్ పాయింట్. అట్లా చాలా క్యారెక్టర్స్ మీద ఉందండి. ఒక అమ్మాయి ప్రేమించి ఇంకొకరిని పెళ్లి చేసుకుంటుంది, అట్లాంటి క్యారెక్టర్. ఈ హీరోని ప్రేమించిన ఒక అమ్మాయి చిన్నప్పటి ప్రేమించి ఎదురు చూస్తుంటుంది అతని కోసం. అందులో ఉన్న ప్రతి లేడీ క్యారెక్టర్ బ్యూటిఫుల్ క్యారెక్టర్, బ్యూటిఫుల్ స్క్రిప్ట్ అండి. అది బూతులు లేకుండా గనక థియేటర్ ఫిలిం చేసి రిలీజ్ చేస్తే అమ్మాయిలు క్యూలో నిలబడి టికెట్ తీసుకుంటారు దానికి. ఏది ప్రేమదేశం సినిమాకి, ఆనంద్ సినిమాకి అమ్మాయిలు ఎలా ముందుగా వచ్చి లైన్లో నిలబడ్డారో ఆ సినిమాకి అలా ఉంటారు. అందులో ఆడవాళ్ళని చాలా గౌరవించారు. మాటలే బూతులు. ఆ మాటలే, కాకపోతే ట్రెండ్ అయింది ఏంటో తెలుసు కదా మీకు, 45 నిమిషాలు. ఆ 45 నిమిషాల డైలాగ్ అందరికీ తెలుసు. మాంగళ్యం సినిమా చూడడానికి కూడా తెలుసు. ఈ సోషల్ మీడియా మొత్తం ట్రెండ్. సో బీయింగ్ ఎన్ యాక్టర్ అంటే ఇప్పుడు యాక్టింగ్ అనేది మీకు ఇంట్రెస్ట్ అంటే చాలా సినిమాల్లో చూసాను నేను. ఆల్మోస్ట్ ఒక 25-30 సినిమాల్లో కనిపించినట్టు. అవునండి, 3-4 వెబ్ సిరీసెస్ కూడా చేశాను. అయితే నేను సినిమా ఫీల్డ్ రాకముందు కల్చరల్ యాక్టివిటీస్, థియేటర్ ప్రోగ్రామ్స్
రాసేవాడిని, డైరెక్ట్ చేసేవాడిని, యాక్ట్ చేసేవాడిని. ఆన్ స్పాట్ 15 మినిట్స్ స్కిట్స్, హాఫ్ అన్ అవర్ స్కిట్స్, కరెంట్ అఫైర్స్ మీద, విలేజ్లో అక్కడ ప్రజెంట్ ఉండే సిచ్యువేషన్స్ మీద జస్ట్ 1 to 3 అవర్స్లో కంటెంట్ రాయడం, అప్పటిదప్పుడే అట్లా ఒక మంచి ఎక్స్పీరియన్స్. థౌజండ్స్ ఆఫ్ స్టేజ్ షోస్ చేశాను. యాజ్ ఎన్ యాక్టర్ నాకు ఆ ఎక్స్పీరియన్స్ ఉంది. డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పనిచేయడం వల్ల, యాక్టర్తో కోఆర్డినేట్ అవ్వడం వల్ల మంచి ఎక్స్పీరియన్స్ వచ్చి, సో నాకు యాక్టింగ్ మీద ప్యాషన్ ఉంది. కానీ ఇప్పుడు మాత్రం నాకు కుటుంబానికి ఒక పోషణ ఆధారం మాత్రం యాక్టింగే ఉంది. ప్రొఫెషనల్గా రైటర్గా కొనసాగుతున్నాను. గోల్ మాత్రం డైరెక్టర్ అవ్వాలని. సో దానికి కొంచెం టైం పట్టుద్ది. ఈలోపు యాక్టర్గా అయితే అన్నపూర్ణ స్టూడియోస్ వాళ్ళ పళ్ళ బురుసు అనే సినిమాలో చేస్తున్నాను. సితారా వాళ్ళది ఆనంద్ దేవరకొండ గారి తక్షకుడు సినిమాలో చేస్తున్నాను. ఎస్ఎస్ బ్యానర్ ఎస్విసి ఉంది కదండి, విరూపాక్ష డైరెక్టర్ గారు చేస్తున్నారు నా చిత్రం, దాంట్లో కూడా క్యారెక్టర్ చేస్తున్నాను. కొడరామకృష్ణ గారి ప్రొడక్షన్లో బెల్లంకొండ శ్రీను గారి దాంట్లో మంచి పోలీస్ క్యారెక్టర్ చేస్తున్నాను. తర్వాత పంచాయతీ తెలుగు రీమేక్ వెబ్ సిరీస్లో సైన్స్ టీచర్ క్యారెక్టర్ చేశాను. ఇప్పుడు శంబాలలో చేశాను. తర్వాత ఈటీవీ విన్ వాళ్ళది దాంట్లో జేడి చక్రవర్తి గారి మెయిన్ లీడ్, దాంట్లో ఒక ఫాదర్ క్యారెక్టర్ చేస్తున్నాను. బ్రహ్మాజీ గారు మెయిన్ లీడు ఒక దాంట్లో కథక్కళి సినిమా పేరు, దాంట్లో పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ ఫుల్ లెంత్ చేస్తున్నాను. ఇంకోటి బ్రహ్మాజీ గారే మెయిన్ లీడ్ వనజీవి రామయ్య అని ఒక సినిమా, దాంట్లో ఒక గ్రామ పెద్ద క్యారెక్టర్ చేశాను. రాజ్ తరుణ్ హీరోగా వచ్చే దాంట్లో ప్రిన్సిపాల్ క్యారెక్టర్ ఒకటి చేశాను. ఇంకా చాలా ఉన్నాయండి, ఇంకా ఖాళీ లేదు, నడుస్తూనే ఉన్నాయి గట్టిగా. లెక్క అండి. ఇంకా అంటే ప్రాక్టికల్ గా కొంతమంది అంటే కొన్ని సార్లు ఇంకా ప్యాషన్ అనేది ఒకటి ఉంటుంది, మనసు ఒకటి చెప్తా ఉంటుంది, ప్రాక్టికల్ గా బ్రెయిన్ చెప్తా ఉంటుంది. మీరు బ్రెయిన్ పరంగా ఆలోచిస్తే మీకు ఎక్కువ ఫుడ్ పెట్టేదంతా యాక్టింగే. బట్ మీ ప్యాషన్ ఇంకా డైరెక్షన్ వైపే ఉంది. ప్యాషన్ డైరెక్షన్ వైపు. ఒకవేళ మీకు 2 ఈక్వల్ ఛాన్సెస్ దొరుకుతున్నాయి అనుకోండి, మీరు ఖచ్చితంగా డైరెక్షన్ వైపే వెళ్తారా? ఖచ్చితంగా. అంటే ఫస్ట్ ఇక్కడ ఏంటంటే కుటుంబానికి కొంచెం ఇబ్బంది ఏం జరగదు ఇప్పుడు ఫైనాన్షియల్గా అన్నప్పుడు మాత్రం ఇమ్మీడియట్లీ డైరెక్టర్ అవుతారనండి. ఈలోపు ఒక ఇది యాక్టింగ్ అనేది ఏటీఎం కార్డు లాంటిదండి. ఒకసారి బ్యాంక్లో మనం 1 లక్ష రూపాయలు డిపాజిట్ చేసామనుకోండి, ఏటీఎం కార్డు ఎప్పుడు కావాలన్నా అప్పుడు డబ్బులు డ్రా చేసుకోవచ్చు. ఒక్కసారి మనకి యాజ్ అన్ యాక్టర్గా ఒక స్టాంప్, ఒక గుర్తింపు ఎస్టాబ్లిష్ అయిందండి అనుకోండి, డైరెక్టర్ అయ్యి ఏదైనా తేడా వచ్చి ఏమైనా ఇబ్బందులు అయినా కూడా మళ్ళీ వెళ్ళి బాబు మళ్ళీ ఒక వేషం చేస్తాను కొద్దిగా అవకాశం ఏమండి అంటే దయతలుస్తారు. అలా చాలా మంది డైరెక్టర్లుగా వెళ్ళి మళ్ళీ సక్సెస్ అవ్వకుండా మళ్ళీ యాక్టర్ అయ్యి మళ్ళీ బిజీ అయిన వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి లోపల ఒక డైరెక్టర్ అనేది అంటే ఈవెన్ ఈ మధ్య సక్సెస్ అయిన వాళ్ళు కూడా, ఇప్పుడు ఎస్జే సూర్య గారు ఖుషి లాంటి సినిమా తీసిన ఆయన ఇప్పుడు బిజీయెస్ట్ యాక్టర్ అయిపోయారు. సముద్రకని గారు కానీ, సో ఇలాంటి డైరెక్టర్లు కూడా కంప్లీట్ యాక్టర్ గా మారిపోతున్నారు. అండ్ ప్రాక్టికల్ గా చెప్తున్నాను నేను, అంటే మామూలుగా ఈ మీ ప్యాషన్ అనేది మీకు తెలుస్తుంది. ఆ ఫీలింగ్ ఒక మెగాఫోన్ పట్టుకున్నప్పుడు వచ్చే కిక్ వేరు, మేకప్ వేసుకున్నప్పుడు వచ్చే కిక్ వేరు. బట్ ప్రాక్టికల్ గా ఆలోచిస్తే సుకుమార్ గారు, బన్నీ గారు ఆ సినిమాకి కష్టపడ్డారు. అల్లు అర్జున్ గారు లేని టైంలో కూడా సుకుమార్ గారు ఉంటారు. ఎందుకంటే సుకుమార్ గారు డైరెక్టర్ అనేవాడు, క్యాప్టెన్ కాబట్టి మొత్తం త్రూ అవుట్ ద ప్రాజెక్ట్ ఉండాలి. రెమ్యూనరేషన్ చూసుకుంటే ఇంకొక 100 కోట్లు ఇస్తే ఇంకొక 300 కోట్లు ఇచ్చి ఉంటారు. అంటే ఒక 1:3 రేషియో ఉంది. సో యాక్టర్ కి సంపాదించుకునే స్కోప్ ఉంటుంది. బయట జనాల్లో కూడా సుకుమార్ గారు వచ్చినప్పుడు ఉండే క్రేజ్ కంటే అల్లు అర్జున్ గారు వచ్చినప్పుడు ఉండే క్రేజ్ వేరు. సో ఎలా చూసుకున్నా, ఒకవేళ ప్రాక్టికల్ గా చెప్తున్నాను, తప్పుగా నేను అంటలేదు. కానీ మీరు చెప్పాను, నాకు ప్రశ్న అర్థమైందండి. ఇప్పుడు ఏదైనా ఒక ప్రోడక్ట్ ని మనం మార్కెట్లో సేల్ చేయాలనుకోండి, కస్టమర్ని అట్రాక్ట్ చేసేది ఏంటండి? యాడ్స్, ఏదో సంథింగ్. ఆ ప్రోడక్ట్ లో ఏదైతే అట్రాక్ట్ చేస్తుందో అదే కాస్ట్ మ్యాటర్. అవును. సో ఇక్కడ ఆడియన్స్ ని పుల్ చేసేది ఓన్లీ హీరో అండి. అవేర్నెస్ వచ్చిన తర్వాత సెకండ్ ఆప్షన్ డైరెక్టర్. అవును. సో బ్లైండ్ గా లేచి ఎక్కువ నాలెడ్జ్ లేకున్నా కూడా అరే మనం అల్లు అర్జున్ సినిమాకి వెళ్దాం అంటారు, కానీ సుకుమార్ సినిమాకి వెళ్దాం అంటారు. సో ఇది డైరెక్టర్ కంటే హీరోకి ఎక్కువ రెమ్యూనరేషన్ ఇవ్వడం అనేది 100% కరెక్ట్. ఎందుకంటే అతన్ని చూసే ప్రాజెక్ట్ సేలబిలిటీ త్రూ హీరో అండి. ఇక్కడ సినిమా అంటేనే హీరో సెంట్రిక్. దీన్ని మనం వాదించినా ఖండించినా అది కరెక్ట్ గా. యాక్చువల్లీ నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే, రేపు పొద్దున్న 2 సేమ్ అవకాశాలు ఉన్నప్పుడు, యాక్టింగ్ అన్న అవకాశాలు వస్తున్నాయి, డైరెక్షన్ అన్న అవకాశాలు వస్తాయి అన్నప్పుడు మీరు ఏమన్నారు? డైరెక్షన్ వైపే వెళ్తానన్నారు. అవును, 100%. నేను అన్నది ఏంటంటే,
దీని వైపు ఉన్నాయి కదా ఎక్కువ. రేపు పొద్దున్న మీకు కూడా ఒక స్టాంప్ పడిపోయింది అనుకోండి, అవునండి. అర్రే తిరుపతి గారు అంటే ఇప్పుడు మన దగ్గర ప్రకాష్ రాజ్ గారు, శ్రీహరి గారు వీళ్ళందరికీ ఒక ఇమేజ్ ఎలా వచ్చింది అప్పుడు. అవునండి. సో ఇప్పటికి నడుస్తుంది కొంతమందికి. అవునండి. ఇప్పటికి కొంతమంది ఏంటంటే వాళ్ళు ఉంటే రోల్ తీసేసుకుంటున్నారు. ఇప్పుడు అలా మీకు ఒక పడింది ఫర్ అనుకోండి ఇమేజ్. ఎగ్జాంపుల్ వెన్నెల కిషోర్ గారు ఉన్నారు, ఏవిఎస్ గారు ఉన్నారు, ఎంఎస్ నారాయణ గారు ఉన్నారు. వీళ్ళు హై పీక్ యాక్టర్ ఇమేజ్ ఉన్నప్పుడు డైరెక్షన్కి వెళ్ళారండి. వాళ్ళు మళ్ళీ కమ్బ్యాక్ అయ్యారు. వాళ్ళకి ఏంటంటే జేడి చక్రవర్తి గారు పెద్ద స్టార్డమ్ ఉన్నప్పుడు డైరెక్షన్ వైపు వెళ్ళి మళ్ళీ తిరిగి ఆ స్టార్డమ్ తీసుకోలేకపోయారు. బట్ వీళ్ళు మాత్రం ధర్మవరం సుబ్రహ్మణ్యం గారు కానీ, లేకపోతే ఏవిఎస్ గారు, లేకపోతే వెన్నెల కిషోర్ గారు, వీళ్ళంతా డైరెక్షన్ చేసి మళ్ళీ తిరిగి ఏదైతే స్టార్డమ్ ఉందో ఆ స్టార్డమ్ మళ్ళీ తీసుకోగలిగారు. వాళ్ళ ఇన్స్పిరేషన్ తోటే ఒకవేళ డైరెక్షన్ అయిన 1 year 2 year పోయినా కూడా మళ్ళీ యాక్టర్కి వెళ్తే ఫేస్ గుర్తుపడతారు కాబట్టి మళ్ళీ అవకాశం ఇస్తారు మీలాంటి మిత్రులు కానీ ఒక ధైర్యం. ఇప్పుడు డైరెక్షన్ అని వెళ్తే ఫ్యామిలీ ఇవన్నీ మన మీద డిపెండెన్స్ ఉంటాయి కాబట్టి కొంచెం యాక్టర్గా. సో ఈ ట్రయల్స్ చేసుకుంటూ ఉంటారు. బట్ నేను ప్రొఫెషనల్గా నేను యాజ్ ఏ రైటర్గా ప్రొఫెషనల్, అంబిషన్ వచ్చేసి డైరెక్షన్, ప్యాషన్ వచ్చి యాక్టింగ్. ఓకే. సో అంటే మేబీ డైరెక్టర్ కుండే కిక్ వేరు ఉంటదేమో. అంటే అది మామూలు కిక్ కాదండి. అంటే నాకు ఎలా అనిపించింది అంటే, ఇప్పుడు ధనుష్ గారు ఉన్నారు, ఆయన ఎంత పెద్ద యాక్టర్. ఆయన ఇప్పుడు అంటే ఆయన ఖాళీ ఉండదు. ఆయన డైరెక్షన్ వైపు ఇష్టపడుతూ ఎన్ని ప్రాజెక్టులు చేస్తున్నారు. డైరెక్షన్ లో ఉన్న మజా తెలిస్తే ఇంకేది కూడా మనకు కనబడదండి. ఎందుకంటే మనం ఒక డ్రీమ్ చేస్తాం కదా, ఒక విజువలైజేషన్ చేస్తాం కదా, అది పిక్చరైజేషన్ అవుతుంటే వచ్చే మజా, ఒక ఇటుక పేర్చి సొంతంగా ఇల్లు కట్టిన వాడికి ఉన్న మజా, రెడీ టు జైన్ అని ఫ్లాట్ కొన్న దానికి మజా చాలా డిఫరెన్స్ ఉంటుంది. అట్లా డైరెక్షన్ చేసేటప్పుడు ఏంటంటే మనమే దగ్గరుండి చక్కగా ఇల్లు కట్టిస్తుంటే వచ్చే ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా, డైరెక్షన్ చేస్తుంటే ఆ మజా వస్తుంది. సో ఇప్పుడు ఈ రోజు రావడం కూడా మీరు అటైర్ ఇదంతా చూస్తే చాలా సింపుల్ గా ఒక డైరెక్టర్ ఒక రైటర్ లాగా వచ్చారు. యాక్టర్ లాగా ఎక్కడ రాలేదు. నార్మల్ యాక్టర్ అంటే ఒక సంథింగ్ కొంచెం అన్న లైట్ మేకప్ వేసుకోవడం, లేదంటే కొంచెం కాస్ట్యూమ్స్ జిగేలు అనిపించే కాస్ట్యూమ్స్ వేసుకోవడం, ఏదో ఉంటుంది మెయింటెనెన్స్. మీరు అదేం లేకుండా చాలా న్యాచురల్గా వచ్చి కూర్చున్నారు. యాక్చువల్లీ ఏంటంటే సార్, అంటే ఇప్పుడు నా ఏజ్ 45+. నేను ఇప్పుడు ఫోకస్ అంత ఏంటంటే ఫాదర్ క్యారెక్టర్స్ చేస్తారు. అది ఫాదర్లు ఎట్లా ఉంటారంటే న్యాచురల్ ఉంటారు, మిడిల్ క్లాస్, ఒక రైతు మిడిల్ క్లాస్. తెలియకుండానే నేను ఎప్పుడైతే యాక్టర్ అవ్వాలనుకున్నానో, డైరెక్టర్గా ఉండే ఆ ఫీలు, ఆ యంగ్ లుక్ అవ్వడం కోసం ట్రై చేసేది, అవన్నీ పోయినాయి నా మైండ్లో ఉండి. అంటే బయట అవుట్లుక్ మీద ఫోకస్ లేదండి. ఇప్పుడు నేను ఇప్పుడు పూజారి చేస్తే మీరు బ్రాహ్మణ్స్ అన్నారు, ఒక సినిమాలో తాగుబోతు క్యారెక్టర్ చేస్తే తాగారా సార్ అని షార్ట్ అయ్యాక వచ్చి అడిగారు. సీరియస్గా యాజ్ అన్ యాక్టర్గా ఏదైతే కేరళ నుండి, తమిళనాడు నుండి, కర్ణాటక నుండి డంప్ చేస్తున్నారు కదా, ఒక్కసారి మన డైరెక్టర్లు ఫోకస్ చేస్తే మన తెలుగులోనే ఎక్స్పోర్ట్ చేసేంత యాక్టర్లు ఉన్నారు. హిందీకి కూడా ఎక్స్పోర్ట్ చేశాను. అంటే మహానీయుడు కోట గారు లేరు కానీ స్వర్గస్థులు గారు, ఆయన చాలాసార్లు చెప్పారు. అంటే కొంచెం అంటే చాలామంది డైరెక్టర్లు ఏంటంటే ఒక స్టార్ హీరోని పెట్టుకున్న తర్వాత ఆ స్టార్ హీరో ఒక్కడే భుజాల మీద వేసుకొని సినిమాని తీసుకెళ్ళగలుగుతాడు. ఈ మిగిలిన ఆర్టిస్టులు దాంట్లో కూడా దాన్ని ఇంకా చేయాలి అనుకొని, లేకపోతే ఏమో సంథింగ్ ఎక్కడెక్కడ వాళ్ళను చాలా కష్టపడి తీసుకొచ్చి ఇబ్బంది పడి అంత మరి ఎందుకో తెలీదు. నేనేమంటానంటే ఇప్పుడు జియో పాలిటిక్స్ అంటే ప్రతి వాళ్ళు ఫోకస్ చేస్తున్నారండి. అంటే ఒకప్పుడు గ్రామ పంచాయతీ వార్తలు వినేవాళ్ళు, తర్వాత మండల స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి, దేశ స్థాయి. ఇప్పుడు ఏంటంటే ఇంటర్నేషనల్ స్థాయిలో అండ్ ఎవ్రీడే టైం టు టైం ఏం ఎక్స్పోర్ట్ అవుతున్నాయి, ఏం ఇంపోర్ట్ అవుతున్నాయి, ఇలా మోడీ ట్రంప్తో ఏం మాట్లాడి ఇది ఫాలో చేస్తున్నారు కదా. అంటే దేశము మన దగ్గర ఉన్న ప్రోడక్ట్ని ఎక్స్పోర్ట్ చేయాలని ఎట్లా ఆలోచిస్తుందో, మన తెలుగు డైరెక్టర్లు కూడా మన దగ్గర ఉన్న టాలెంటెడ్ పీపుల్ని ఎక్స్పోర్ట్ చేసే స్థాయికి మనం కూడా ఎంకరేజ్ చేయాలని కేవలం డైరెక్టర్లు తలుసుకుంటేనే అవుతుంది. ఎంతసేపు పక్క రాష్ట్రాల నుండి డంప్ చేద్దాం అనుకోకుండా మన దగ్గర ఉన్న యాక్టర్లను వేరే రాష్ట్రాలకు పంపించేలాగా పిక్ చేద్దాం అని అనుకుంటే మాత్రం ఎక్స్ట్రాడినరీ టాలెంట్ ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ వైష్ణవి గారు ఎంత బ్యూటిఫుల్గా, అంటే మన కళ్ళు మూసుకుంటే ఆ బేబీ సినిమాలో అమ్మాయి పర్ఫామ్ చేసిన క్యారెక్టర్ గుర్తొస్తుంది. అట్లా చాలా మంది చుప్కే రుస్తుమ్స్ ఉన్నారు తెలుగులో. ఓకే, మంచి మాట చెప్పారు. ఈవెన్ కోట గారిని మనం ఇప్పుడు అభినందించాలి. ఎందుకంటే ఆ టైంలో నిజంగా కడుపు నిండినోడు పోరాటం చేయడం తక్కువ.
అందరూ ఆకలితో ఉన్న వాళ్ళే పోరాటం చేస్తారు. ఆయనకి అసలు అవకాశాలకి కొదువు లేదు. ఆయనకు ఓపిక ఉండాలి గానీ అవును అవకాశాలు ఎతుక్కుంటూ వచ్చేవి. ఆ అవును టైంలో కూడా వేరే వాళ్ళ గురించి ఆయన చాలా మాట్లాడారు. అవునండి ఆయన నిజంగా మంచి కాల్ తీసుకున్నారు. ఎన్నో ఈవెంట్స్ మీద ఓపెన్‌గా మాట్లాడుతుంటే మైక్ లాక్కున్న సందర్భాలు కూడా ఉన్నాయి. అవునండి అవునండి బాధేసేది కొన్ని సార్లు. బట్ అదే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే పొరుగింటి కూర పుల్లన అని ఒక సామెత ఉంది హ్మ్. కదండి. అది నాకు కూడా తెలియకుండా అరే పక్కన తమిళనాడు నుండి ఒక విలన్ తెస్తే బాగుండా, కేరళ నుండి విలన్ తెస్తే బాగుండు నాకు కూడా అనిపిస్తుంటది. కానీ హ్మ్. దాన్ని నేను కంట్రోల్ చేసుకొని ఓవర్‌కమ్ చేయడం అనేది చాలా టఫ్ జాబు. అవును. అలా ఎవరైనా ధైర్యం చేసినప్పుడు ఇక్కడ నుండి ఒక అద్భుతమైన ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 'శత్రు' ఒక చిన్నగుండే ఆర్టిస్ట్ ఒక పెద్ద యాక్టర్‌గా అయ్యాడు. అవును. 'అజయ్' చిన్నగుండే వ్యక్తి పెద్ద అవును. ఆ రోజు రాజమౌళి గారు అలా 'విక్రమార్కుడులో' ఆ లుక్ ఇవ్వకపోతే కరెక్ట్. ఇప్పుడు తనేందంటే ఇతర భాషల్లో కూడా చాలా సినిమాలు చేశాడు. హ్మ్. అట్లాంటి యాక్టర్స్ నేను యాజ్ ఎన్ యాక్టర్‌గా ఇప్పుడు చాలా కంపెనీల్లో తిరుగుతున్నాను గదండీ. చాలా మంది ఔత్సాహికులు, ఆర్టిస్టులు ఎదురుపడుతున్నారు. హ్మ్. అసలు మైండ్ బ్లోయింగ్ లుక్ ఉన్నారు ఒక్కొక్కరు. విలన్‌కి గాని, ఫాదర్‌కి గాని, బ్రదర్‌కి గాని, హీరో లుక్ గాని మంచి మంచి యాక్టర్స్ ఉన్నారు జెంట్స్‌లో గాని హ్మ్. దాంట్లో. కొంచెం డైరెక్టర్లు ఒక్కొక్క డైరెక్టర్ ఒక్కొక్క సినిమాకి ఒక్కొక్క టాలెంటెడ్ యాక్టర్‌ని ఒక టాలెంట్ ఫోకస్ చేస్తే హ్మ్. ఎందుకంటే ఒక యాక్టర్‌ని మంచి క్యారెక్టర్ ఇవ్వడం వల్ల సినిమాకి పెద్ద డ్రాబ్యాక్ ఏమి అవ్వదు. హ్మ్. హ్మ్. ఓకే. ఒక్కొక్క సినిమాకి అట్‌లీస్ట్ ఒక్కొక్కరికి ఒక్క మనం యాక్టర్‌ని ఒక లేపొదిలేస్తే హ్మ్. అతని వల్ల ఇంకో 10 సినిమాలు అంటే కరెక్ట్. మన తెలుగు సినిమా ఖ్యాతి అయితే ఎట్లా ఇతర దేశాలకు, ఇతర రాష్ట్రాలకెళ్ళిందో హ్మ్. తెలుగు యాక్టర్సు, తెలుగు రైటర్స్, తెలుగు డైరెక్టర్స్ కూడా వేరే రాష్ట్రాలకు వెళ్ళగలగాలి. ఇప్పుడు తమిళ్ నుండి వచ్చి తెలుగులో చేసినంత మంది డైరెక్టర్లు తెలుగు నుండి ఎళ్లి తమిళ్‌లో చేయట్లేదు. కరెక్ట్. కరెక్ట్. మంచి మాట ఇది. ఫాలో అయితే మంచిగానే ఆ! ఉంటది. ఆ! మీ అది మీ మీ మీద ఎవరి ప్రభావం ఉంటదండి ఎక్కువగా? ఒక ఫిల్మ్ మేకర్‌గా ఎవరి ప్రభావం ఎక్కువుంటది? అంటే చాలామంది ఉన్నారండి. నాకు హ్మ్. పెద్ద శంకర్ గారున్నారు గదా! హ్మ్. అదేందో నాకు తెలియకుండా ఒక ఒక వైబ్ వస్తది హ్మ్. అతనంటే. హ్మ్. తమిళ్ శంకర్ హ్మ్. గారు హ్మ్. గారు. ఇప్పుడు ఆయన్ని చూసి ఏమన్నా అనిపిస్తుందా? అంటే చాలామంది పనయిపోయింది, సీన్ అయిపోయింది, వద్దు సినిమాలు అన్నట్టు మాట్లాడారు. ఈవెన్ మణిరత్నం గారిని, ఆయన్ని హ్మ్. చాలామంది. అంటే రిజల్ట్‌లో నిజంగానే ఫెయిల్ అయినియి ఆ! కొన్ని సినిమాలు. అదే. రీసెంట్‌గా అదే. వచ్చిన అదే. సినిమా కూడా 'గేమ్ చేంజర్' కూడా. చాలామంది ఈ మాట హ్మ్. అయిపోయింది, సీన్ అయిపోయింది అని జెప్పి. ఆ! దానికి మీకేమన్నా అనిపిస్తదా? అంటే అయిపోవడం, మిగిలి ఉండడం అనేది ఉండదు. ఒక థాట్ ఉంటది చూసారండి. వేవ్ లెంత్, మైండ్ వేవ్ లెంత్. హ్మ్. అది మ్యాచ్ అయినప్పుడు నేను మాట్లాడే మాట మీకు మ్యాచ్ అయినప్పుడు నేను ఇంటెలిజెంట్ అండి. మ్యాచ్ అవ్వకపోతే నేను హ్మ్. హ్మ్. కాదు. ఇప్పుడు ఎప్పుడైతే తను చేస్తున్న ఒక ప్రోడక్ట్ జనాలకు మ్యాచ్ అవుతుందో తను ఇంటెలిజెంట్. మ్యాచ్ అవ్వనప్పుడు కాదన్న ఫీలింగ్ వస్తది. అంతే. దానికి బాధపడే అవసరం లేదు. అతని థాట్, అతని ఇంటెలెక్చువాలిటీ అది ఉంటే ఉండేది పోయేది కాదండి అది. హ్మ్. అది బాడీలో, మైండ్ సెట్‌లో ఇన్‌బిల్ట్ ఉండేదే. హ్మ్. ఇప్పుడు 'కె. విశ్వనాథ్' గారు, లేకపోతే 'రాఘవేంద్రరావు' గారు ఈవెన్ ఇప్పుడు గూడా 'సింగీతం శ్రీనివాసరావు' గారు దర్శకత్వం అవును. చేస్తున్నారు 'వైజయంతి' మూవీస్‌లో. మనం వాళ్ళు మహనీయులు. వాళ్ళు అయిపోయేది ఉండదండి. హ్మ్. హ్మ్. ఓకే. క్రియేటివిటీకనేది ఉండదు. అది హ్మ్. హ్మ్. కనెక్ట్ అవుతది, అవ్వదు ఒక్కొక్కసారి. హ్మ్. జస్ట్ హ్మ్. హ్మ్. ఇక్కడ ఏందంటే ఒక టైమ్ పీరియడ్ గూడా దీనివల్లే నేను న్యూమరాలజీ నమ్మాను. ఒక హ్మ్. టైమ్ రన్ అవుతున్నంత సేపు అవన్నీ కలిసొస్తుంటాయండి. హ్మ్. ఒక్కసారి టైం బాలేనప్పుడు హ్మ్. అదేంటో అది మిస్‌ఫైర్ అవుతా ఉంటాయి. చాలా సార్లు చాలా మంచి సినిమాలు ఫ్లాప్ అయిన సందర్భం గూడా హ్మ్. ఇట్లాగే జరుగుద్దేమో! తెలీదు. ఏదో సంథింగ్ నేచర్ సమ్ పవర్ ఏదో ఉంది. హ్మ్. దట్ విల్ బి డిసైడ్ ద రిజల్ట్. హ్మ్. డ్రీమ్ కొలాబరేషన్ ఎవరు సార్ మీకు? అంటే మీరు ఒకవేళ డైరెక్ట్ చేస్తే హ్మ్. ఎవరిని సిల్వర్ స్క్రీన్ మీద ఎవరిని చూపించాలని అనుకుంటున్నారు? ఒకవేళ మీరు యాక్టర్‌గా మాట్లాడుకుంటే ఎవరి పక్కన ఎవరి సినిమాలో మంచి రోల్ కావాలనుకుంటున్నారు? అంటే అది యాక్టర్‌గా మాత్రం ఎవరు ఉండాలి ఏంటి అనే దానికంటే కూడా నేను చేస్తున్న క్యారెక్టర్ వల్ల నాకు హ్మ్. ఇంకా బెటర్ యాక్షన్ ఇవ్వడం కోసం ఒక ఛాలెంజింగ్ అయ్యేలాగా క్యారెక్టర్ ఉంటే బాగుండని ఒక ఫీలింగ్ ఉంది. హ్మ్. నేను ఇండస్ట్రీకి రావడానికి మాత్రం మెగాస్టార్ చిరంజీవి గారి ఫ్యాన్ నేను. హ్మ్. ఆయనతో కలిసి ఫోటో కూడా నేను దిగలేదు ఇప్పటివరకు. హ్మ్. అంటే కావాలని దిగలేదండి అవకాశం వచ్చినా కూడా? కావాలని దిగలేనంత కాదు హ్మ్. గానీ, హ్మ్. నేను చాలా సార్లు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నప్పుడు అక్కడక్కడ షూటింగ్‌లో అక్కడక్కడ దూరంకెళ్ళి చూశానాయన్ని. హ్మ్. కానీ ఆయనతో ఫోటో దిగాలని ఎప్పుడుందంటే తిరుపతి
ఫోటో దిగుదా అని ఆయన అంటారు కదా, తిరుపతి రా ఆయన అన్నప్పుడు మన మీద మనోడే అని భుజం మీద చేస్తున్నప్పుడు దిగాలన్న ఫీలింగ్ ఉంది. అది రావాలని కోరుకుంటున్నా. అంటే తెలియకుండా గుంపులో వెళ్ళి సరసర ఒక ఫోటో దిగడం కాదు, మన తిరుపతి, మన సినిమా వాడు, మన తిరుపతి అని అతను దిగేలాగా దిగాలనే ఫీలింగ్ ఉంది. అది ఆయన పేరు తెలిస్తేనే నాకు వైబ్రేషన్ వస్తుంది. అంటే ఇప్పుడు నెక్స్ట్ ఎలాగో సినిమాలు ఉన్నాయి వరుసగా. అప్పుడు శ్రీకాంత్ వదెల్ల గారితో ఒక సినిమా ఉంది. సో ఇలా సినిమాలు ఉన్నప్పుడు ఏదైనా సినిమాలో ఒక రోల్ వచ్చింది అనుకోండి ఫర్ సపోజ్, ఖచ్చితంగా అది అది పిలుస్తారు, తిరుపతి రా అని చెప్పి, ఎందుకంటే నేమ్ గుర్తుంటది కాబట్టి అప్పటికప్పుడు. సో అది అవ్వాలని కోరుకుంటున్నారు అంతే. ఇప్పుడు నేను స్టూడెంట్గా ఉన్నప్పుడు జడి చక్రవర్తి గారి గులాబీ సినిమా ఎన్నిసార్లు చూశానో నాకు తెలియదు. అబ్బా ఏం యాక్టర్ ఇతను అసలు అని చాలా ఫీల్ అయ్యేవాడిని జేడీ గారిని చూసి. బట్ జేడీ గారితో కలిసి కొన్ని రోజులు షూటింగ్లో ఉన్నాను. తిరుపతి అని ఆయన పిలవడం నాకు ఒక ఫీల్ క్రియేట్ చేసింది అనమాట. అదే మెగాస్టార్ గారు ఆయనతో తిరుపతి అన్నాడంటే నేను పడిపోతాను అక్కడే. ఇప్పుడు ఐ మీన్ డైరెక్టర్గా అంటే డ్రీమ్ కొలాబరేషన్ కాకుండా మేనిఫెస్టేషన్ ఏముంది అంటే నేను డైరెక్టర్ అవుతాను అనేది మీకు ఒక లోపల గట్సీ ఫీలింగ్ ఉంది, ఖచ్చితంగా ఏదో ఒక రోజు మళ్ళీ ఇంకొక సినిమా తీస్తాను, హిట్ కొడతాను అనేది గట్సీ ఫీలింగ్. అలాగే నేను నా లైఫ్ టైంలో ఖచ్చితంగా ఇతనితో సినిమా తీస్తాను అని ఎవరైనా ఉన్నారా మైండ్లో? అట్లా ఏం లేదు, కానీ నేను తీసిన సినిమా మాత్రం నా తర్వాత కూడా మాట్లాడేలాగా ఉండాలని ఉంది నాకు. సినిమా చేసి కమర్షియల్ మాసివ్గా అట్లా లేదు నా మైండ్. 4 సినిమాలు 5 సినిమాలు చేసేస్తే ఆ 4-5 సినిమాల్లో 1-2 సినిమాలు ఎప్పుడైనా ఆ సినిమా గురించి మాట్లాడేలాగా ఉండాలనేది నా ఫీలింగు. దాంట్లో ఎవరు యాక్టర్లు ఉంటారో ఏంటనేది తెలియదు, మనం కోరుకుంటే జరుగుద్దో తెలియదు. కానీ నా ఫీలింగ్, గట్ ఫీలింగ్ ఏంటంటే నేను డైరెక్ట్ చేసిన ఫిలిం కొన్ని సంవత్సరాల తర్వాత కూడా మాట్లాడుకునేలాంటి ఫిలిం అవుతుంది. ఎందుకు అవుతుంది అంటే నేను కథలు రాయడం అనేది ఓన్లీ ఫిజికల్ డ్రామా లేకపోతే బయట క్యారెక్టర్స్ బిహేవియర్ మీద నేను బేస్ చేసి రాయను కథ. ఒక సైకలాజికల్ ఇంటెన్షన్ ఉంటుంది కదండి ప్రతి వార్డులో, ఒక స్ట్రగుల్ అంతర్మదనం జరుగుతుంది కదా, వాటిని పట్టుకొని నేను కథ రాయడానికి ప్రయత్నం చేస్తా. అది కూడా సమాజంలో జరుగుతున్న రుగ్మతలు కనెక్ట్ అయ్యేలాగా కథను రౌండప్ చేస్తా. ఈవెన్ దో ఇప్పుడు బరాబర్ ప్రేమిస్తే అయి ఉండొచ్చు, నేను డైరెక్ట్ చేసిన కలియుగ సినిమా అయి ఉండొచ్చు, అంతకుముందు ఇచ్చిన పెళ్లిగాని ప్రసాద్ కథ అయి ఉండొచ్చు. ఇప్పుడు నా దగ్గర ఉన్న దగ్గర మోర్ దాన్ 30 స్క్రిప్ట్స్ నా దగ్గర బౌండెడ్ స్క్రిప్ట్స్ ఉన్నాయి. మీరు ఏ కథనైనా బ్లైండ్గా కళ్ళు మూసుకొని తీస్తే అది సమాజానికి కనెక్ట్ అయ్యే ఒక జనరల్ పాయింట్, ఒక మనిషి థాట్ ప్రాసెస్ లింకప్ అయి ఉన్న కథ ఉంటుంది. ఓకే, ఆల్రెడీ ఇంకో 30 కథల దాకా రెడీగా ఉన్నాయి. సో ఎప్పుడైతే లేజర్ టైం వచ్చిందో మళ్ళీ కథ మీదకి వెళ్ళిపోతారు. నాకు ఖాళీ ఉంటే పిల్లోడు హోంవర్క్ చేసుకున్నట్టుగా కథ రాసుకోవడమే నా పని. ఎక్కువ ఏం జోనరాలు ఉన్నాయండి మీ దగ్గర ఉన్న కథల్లో? ఎక్కువ ఎమోషనల్ డ్రామాసే, బట్ ఏ కథ అయినా రిలేటెడ్ టు సొసైటీ, అది కామన్ పాయింట్. సో మీరు అంటే మీకు ఐ మీన్ మీ దగ్గర ఇప్పుడు ఎవరన్నా చూసి కానీ సరదాగా ఒక ప్రొడ్యూస్ చేద్దామని చాలా మంది ఉంటున్నారు బయట. అవునండి, సరైన కథలు దొరకాలి అని చెప్పి వెయిట్ చేసే వాళ్ళు ఉన్నారు. అవునండి. బట్ మీ దగ్గరకు ఒక ప్రొడ్యూసర్ రావాలంటే మీ బడ్జెట్ లిమిట్ ఏమన్నా చెప్తారా? ఎంత లిమిటేషన్స్? నేను అల్టిమేట్ గా ప్రొడ్యూసర్ కంఫర్ట్ గా ఉండడం కోసం ట్రై చేస్తానండి. నాకు కొంచెం అమౌంట్ ఎక్కువ ఇవ్వడం వల్ల రిచ్ అయిపోను, కొంచెం తక్కువ ఇవ్వడం వల్ల పూర్ అయిపోను. సినిమా సక్సెస్ అవుతే వచ్చే లైఫ్ మాత్రం నన్ను నిలబెడుతుంది. సో ప్రొడ్యూసర్ కంఫర్ట్ గా ఉండడం కోసం ట్రై చేస్తాను. అంటే మీరు జస్ట్ జనరల్ గా చెప్పండి, ఎంత బడ్జెట్ ఉంటే మినిమం ఒక సినిమా తీయొచ్చు సిల్వర్ స్క్రీన్ కి? సినిమా అని కనబడాలంటే మినిమం ఇప్పుడు 3 crores కావాలి. 3 కోట్లు ఉంటే సిల్వర్ సినిమా లాగా ఉంటుంది, లేదంటే షార్ట్ ఫిల్మ్ లాగా ఉంటుంది. క్వాలిటీ ప్రోడక్ట్ క్వాలిటీ రాదు. ఇప్పుడు గెరిల్లా మేకింగ్ అని చెప్పేసి 10 లక్షల్లో కూడా సినిమా చేయొచ్చండి, బట్ దాని రిజల్ట్ దాందే. ఎప్పుడో ఒక సినిమా ఎక్కడో ఒక సినిమా ఆడింది, లో బడ్జెట్లో వేసిన కంచెరపాలెం ఆడిందనో లేకపోతే ఇంకో సినిమా ఆడిందనో ఒక్కదాన్ని పెట్టుకొని మిగిలిన 99 సినిమాల్ని కిల్ చేయకూడదు. కరెక్ట్. ఒక ఎమోషను, ఒక హీరో ఇంట్రడక్షన్, హీరోయిన్ ఇంట్రడక్షన్, ఒక ఎమోషన్ వర్కౌట్ చేయాలి. లేదా బస్ స్టాప్లో హీరో నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు బాధపడుతూ, ఒక వర్షం పడుతుంది, ఎక్కడో కుక్క అరుస్తుంది, ఒక స్ట్రీట్ లైట్, ఈ ఫీల్ వర్కౌట్ చేయాలంటే చాలా సెటప్ అవుతుంది. దగ్గర 5 లక్షల దాకా ఖర్చు అవుతుందండి ఈ సెటప్ చేయాలంటే. ఒక 2 రోజులు షూట్ చేయాలి, దానికి క్రూ, ఇది పేపర్ మీద రాసినంత సింపుల్ కాదు. సో మినిమం ఒక 3 crores ఉంటే ఒక సినిమా లాగా ఉంటుంది. దానికి ఒక 50 లక్షల వరకు ప్రమోషన్ పెడితే
జనాలకు రీచ్ అవుతుంది. కంప్లీట్ రూపురేఖలు వస్తాయి. వస్తాయి. పెళ్లి అంటే కూతురు ఆ, ready ఎక్కడో అయినట్టు ఒకటి ఉంటది. 40-50 లక్షల్లో చేసి ₹1,00,00,000 బిలో చేసి బ్లాక్ బస్టర్స్ అవ్వచ్చు. కానీ మనం ఎప్పుడు రిఫరెన్స్ ఏం తీసుకోవాలి, సక్సెస్ పర్సెంటేజ్ ఎక్కువ ఉన్నదాన్ని ఎగ్జాంపుల్గా తీసుకోవాలి. కరెక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ స్టాక్ మార్కెట్లో 2% పీపులే సక్సెస్ అవుతారు, 95 to 98% ఫెయిల్యూర్ అవుతారు. బట్ ఈ 95% పీపుల్ని తీసుకోలేం కదండి. ఆ 1% ఫాలో అయ్యే రూల్స్ రెగ్యులేషన్సే మనం ఫాలో అవ్వాలి. కరెక్ట్. సో ఐ విష్ మేము ఐ డ్రీమ్ తరపు నుంచి మీరు డైరెక్టర్ అవ్వాలి, మళ్ళీ ఐ మీన్ మళ్ళీ ఒక మీ డైరెక్షన్లో ఒక మంచి సినిమా, ఒక పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టాలని కోరుకుంటున్నాం సార్. ఈ 2026లో ఆ కాల్ జరగాలని కోరుకుంటున్నాం. సో ఇప్పుడు అన్నారు కదా మీరు, బడ్జెట్లు కూడా చెప్పారు. కొంచెం ఎవరైనా మిమ్మల్ని అప్రోచ్ అవుతారేమో నాకు తెలిసి, బికాజ్ మీరు అందించిన కథలు ఇంకో 30 కథలు ఉన్నాయి అన్నారు. 30 కథలు రెడీ చేసుకుని పెట్టుకున్నారంటే మీరు అంత ప్యాషనేట్గా ఉన్నారు అసలు. అయితే ఇంకొక క్వశ్చన్ సార్, ఇక్కడ సినిమాల్లో టాలెంట్ వేరు, బిహేవియర్ వేరు సార్. లౌక్యం, ఈ లౌక్యము టాలెంట్ కంటే ఎక్కువ కావాలి ఇక్కడ. నాకు లౌక్యం తక్కువ ఉండడం వల్ల నేను కొంచెం వెనకబడ్డా. నన్ను నేను రీచెక్ చేసుకుంటే నేను ఎక్కడ ప్రాబ్లం ఉంది అంటే, నాకు లౌక్యం లేదంటే నేను మాట్లాడేటప్పుడు కంటెంట్ మీద ఎంతైనా మాట్లాడతా, వ్యక్తిగతంగా ఏం మాట్లాడను. కానీ ఈ కంటెంట్ మీద మాట్లాడేటప్పుడు కూడా లౌక్యాన్ని మెయింటైన్ చేయాల్సి వస్తుంది. అది నాకు చాలా లేటుగా అర్థమైంది. ఇప్పుడు మాత్రం ఒళ్ళు దగ్గర పెట్టుకొని చక్కగా డైరెక్టర్కి ఏం కావాలి, ప్రొడ్యూసర్కి ఏం కావాలి, కథ కావాలంటే కథ, స్క్రీన్ ప్లే కావాలంటే స్క్రీన్ ప్లే, డైలాగ్స్ కావాలంటే డైలాగ్స్, వాళ్ళ థాట్ ప్రాసెస్ని ఎన్హాన్స్ చేసేలాగా వర్క్ చేయాలని స్టిక్ ఆన్ అయి ఉన్నాను. నేను ఎప్పుడు డైరెక్టర్ అవుతానో అది నా రాజ్యం, అందులో నేనే రాజు. అప్పుడు నా ఇష్టానుసారంగా చేస్తా. బట్ యాజ్ ఎ టెక్నీషియన్, యాజ్ అన్ యాక్టర్, జస్ట్ ఐ విల్ ఫాలో ద డైరెక్టర్ గైడ్ లైన్స్. సో ఎంఏ తిరుపతి రాజు గారు, చాలా తిరుపతి రాజు గారు, సారీ, థ్యాంక్ యూ సో మచ్. మీ విలువైన సమయాన్ని, సమాచారాన్ని మాకు అందించారు. మేము కూడా ఐ మీన్ మీకు ఎలాగో యాక్టింగ్ ఎలాగో అయితే ఇప్పుడు వస్తున్నాయో, ఒక మంచి రోల్ పడాలని మేము మనస్ఫూర్తిగా ఐ డ్రీమ్ తరపు నుంచి కోరుకుంటున్నాం. అండ్ ఈ 2026లో డైరెక్షన్ కాల్ కూడా వస్తుంది అని మేమైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా థ్యాంక్ యూ సార్. నేను ఐ డ్రీమ్ చూస్తున్న ఈ ప్రేక్షకులందరికీ ఈ అవకాశం ఇచ్చిన మీకు చాలా చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్.